अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलित विपंची विभासी वैरिंची गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते हंसाय दहर निलयाय निरीक्षकाय कृष्णाय मृष्टयशसे निरुपक्रमाय सत्संग्रहाय भवपान्थनिजाश्रमाप्तौ अन्ते परीष्टगतये हरये नमस्ते यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर अजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि शिवाय गुरवे नमः 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 श्री विष्णु रूपाय नमः शिवाय 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 नमस्ते वासुदेवाय नमस्ते वासुदेवाय नमो नारायणाय च नमो नारायणाय च प्रद्युम्नाय अनिरुद्धाय प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च नमः संकर्षणाय च नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः ఈ దేవాలయంలో వెలసి అనుగ్రహిస్తున్న మహాలక్ష్మి ఆది సర్వదేవతలకు నమస్కరించుకుంటూ భాగవతమయమైన ఈ సభా సదస్సుకి నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈ రోజు నుంచి మనం 7 రోజుల పాటు అంటే 13 పూటల మహాభాగవతాన్ని చెప్పుకోబోతున్నాం మనం. ఇది భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల లభించినటువంటి ఒక మహదవకాశం. అయితే ఈ తేదీలు మేము నిర్ణయించుకున్నప్పుడు ఇవాళ తిథి గురించి ఆలోచన చేయలేదు. ఇక్కడికి వచ్చేటప్పుడే తెలుసుకున్నాం. ఈరోజు వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, వ్యాసదేవుడు అనుగ్రహించినటువంటి శ్రీమద్ భాగవతాన్ని చెప్పుకునే భాగ్యం ఇలాంటి పవిత్రమైన రోజులు లభించుతున్నది అంటే ప్రణాళిక అంతా కూడా గురువులు ఎప్పుడు నిర్ణయించారు అని భావిస్తూ వాసుదేవ సంకల్పానికి నమస్కారం చేసుకుంటూ భాగవత శ్రవణం అనేది
సామాన్యమైన విషయం కాదు. అందున సప్తాహ శ్రవణం అనేది మనకు భారతదేశంలో అనేక చోట్ల దీక్షగా చేస్తారు. ఒకసారి విన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ వింటారు. భాగవతం ఎన్ని మార్లు వినాలయ్యా అంటే పొందాల్సింది పొందే వరకు వినాల్సింది వినాలి. ఏంటి పొందాలి అంటే భగవత్ సాహిత్యం, అది పొందే వరకు భగవద్గీత వినాలి అన్నాడు. అందుకు భాగవత కథాశ్రవణం అనేటువంటిది ఎలా వినాలి అంటే దీక్షగా వినాలి. అలా విన్నాడు పరీక్షిత్ మహారాజు. విన్నాడు కనుక 7 రోజుల్లో మోక్షం పొందాడు. అంటే మనకు 7 రోజుల తర్వాత అది గ్యారెంటీవా అంటే పరీక్షిత్ మహారాజులా వినగలిగితే తప్పకుండా. అయితే మోక్షం కాకపోయినా విన్నదాని ఫలితం ఊరకనే పోదు. అది చిత్తశుద్ధినిస్తుంది. ఐహికమైన కామ్యసిద్ధులతో పాటు క్రమక్రమంగా మనకి వివేక వైరాగ్యాన్ని జ్ఞానాన్ని కూడా ప్రదానం చేస్తుంది. ఇటువంటి మహాభాగవతం 7 రోజులు దీక్షగా వినడం అనేది సంప్రదాయం. ఎందుకు దీక్షగా వినాలి అంటే ఇవాళ ఇక్కడ వినడం మళ్ళీ వెళ్ళి మన కార్యకలాపాల్లో పడిపోవడం అలా వినదగ్గది కాదు భాగవతం. మిగిలిన వేరు ఆధ్యాత్మిక విషయంలో ఏవో ప్రవచనాలు మనం చెప్పుకుంటాం. మనకు తీరిక కుదిరితే, డ్రైవింగ్ ఎవరైనా తీసుకొస్తే, అన్నీ కుదిరితే అప్పుడు వచ్చి వింటాం. మామూలు వాడికి పర్వాలేదు. మరి భాగవతం ఎలా వినాలి అంటే తదేక దీక్ష. తదేక దీక్ష అంటే విన్నంతసేపు వినడం, మిగిలిన సమయంలో దాన్ని మననం చేయడం. హాంటింగ్ అంటారే, ఆ ఖాళీ సమయాల్లో అదే మన మనస్సులో మెదులుతూ ఉంటే ఆ 7 రోజులు కథాశ్రవణ ఒక యోగం అవుతుంది. ఆ కథాయోగ ఫలితం ఏమిటి అనేది ఎవరి జీవితంలో వాళ్ళకి గమనిస్తే తెలుసుకోవచ్చు. అందుకే భాగవతం 7 రోజులు దీక్షగా వినడం, అదే కథను వినడం. అందుకు దాన్ని 2 పూటలా శ్రవణం చేయడం అనే ఒక పద్ధతి ఉన్నది. అదే సమయంలో మరొక వైపు మౌనంగా పారాయణ చేసేవారు కూడా ఉంటారు. ఎవరైతే చెప్తారో, ఎవరైతే వింటారో వారు దీక్షితులే ఉంటారు. అంటే భాగవత కథా దీక్ష. మరొకటి వినడం కానీ, మరొకటి అనడం కానీ, అనుకోవడం కానీ ఉండదు. అలాంటి దీక్షాబద్ధులై వారం రోజులు వినేటువంటి వారికి భాగవత కథాపురుషుడు సంపూర్ణ అనుగ్రహం ఇస్తున్నాడు అని భాగవతం యొక్క సంప్రదాయం. అలాంటి సంప్రదాయం మీద గౌరవంతో మనం కథా కాలక్షేపంగా కాకుండా కథా దీక్షగా వినాలన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టుకున్నాం. నిజానికి అమెరికాలో భాగవత సప్తాహం చేయడం అనేది ఔత్తరాహికులు చాలా మంది చేస్తున్నారు. వారి సంప్రదాయం లేదు. అది గానం, ఇంకోవైపు జ్ఞానం, 2 మేళనం చేస్తూ అదొక క్రియగా జరుగుతూ ఉంటుంది. కానీ భాగవతం చెప్పిన సంప్రదాయం ప్రకారంగా మనం తెలుగువారు అనేక భాగవత సప్తాహాలు చేస్తూ ఉంటారు. తెలుగువారి భాగవత సప్తాహాలకు ప్రత్యేకత ఉంది. వాళ్ళు పురాణాలు ఎలా చెప్పారో అదే పద్ధతితో చేస్తూ ఉంటారు. అలా జరుగుతున్న సంప్రదాయంలో సుమారు 4 క్షేత్రముల యందు ఆ దీక్షతో భాగవతం చెప్పే అవకాశం నాకు లభించింది. అది ఎలాగంటే పొద్దుటి నుండి సాయంత్రం వరకు భాగవతం చెప్పడం, మరొకటి కాదు. అలా భాగవతం చెప్పుకుంటూ మధ్యలో భోజన విరామం, అప్పుడప్పుడు కంఠానికి విరామం. చిట్టచివరి 7వ రోజున అది ఎక్కడుందో వెతుక్కోవడం, ఏది కంఠం. అలా చెప్పినటువంటి సందర్భాలు జరిగాయి. అవి పావనమైన క్షేత్రాలు. ఇక్కడ కూర్చున్నప్పుడు అవి స్ఫురణకు వస్తున్నాయి కనుక స్మరించుకుంటున్నాం. ఆ క్షేత్రాలు హరిద్వార్. మొట్టమొదట నా భాగవత సప్తా హరిద్వార్లో చెప్పుకోవడం జరిగింది. అటుపై గోకర్ణం, బృందావనం, ద్వారక, ఈ 4 క్షేత్రాల్లో భాగవతం ఈ విధానంగా చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ పగటిపూట ఇంకేదైనా అంశం చెప్పుకుందామా అంటే మళ్ళీ భాగవతం నుంచి విడతాం. అలా కాకుండా భగవద్ దీక్షలోనే ఉంటాయి. అయితే అందరికీ కుదురుతుందా అంటే భాగవతం ఎలా వినాలని చెప్పారో అలా వినదలుచుకున్న వాళ్ళు అందరికీ కుదురుతుంది. అందుకే అలా కుదుర్చుకుని వినవలసిన కథ, అంతేగాని కుదిరితే వినవలసిన కథ కాదు. కుదుర్చుకుని వినాలి. అన్ని కుదిరితే వింటే అదొకటి, కుదుర్చుకుని వింటే దీక్ష అవుతుంది. దీక్ష అంటే అంతే కదా, మన మీద దీక్షలో ఉంటే చెక్కు చెదరకుండా ఉండడం ఆ సమయంలో. అలా కుదుర్చుకునే వాళ్ళకి మనకు వచ్చే అంశములు 2 పూట్ల భాగవతం చెప్పుకోవడం ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక మంచి అంశం. అందుకు మనకు ఉన్నటువంటి సమయంలో ముఖ్య ఘట్టాలను చెప్పుకుంటూ, భాగవత అంతర్థాలను చెప్పుకుంటూ, ఏవి చెప్పుకుంటే భాగవతం మీద ఫలితం ఉంటుందో అలాంటి ఘట్టాలను కూర్చుకుంటున్నాం. పైగా భాగవతంలో ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క ఫలితం ఉంది. అందుకే ప్రత్యేకించి ఆ ఘట్టాన్ని తీసుకుని పారాయణ చేయడం కూడా కనబడుతుంది. అది భాగవతంలోనే శుభయోగింతుల వారే చెప్తారు. ఒక్కొక్క ఘట్టం అవగానే దీని ఫలితం ఇది అని చెప్తారు. కామ్యంతో విన్న వాళ్ళకి కామ్య ఫలాలు, నిష్కామంగా వినే వాళ్ళకి మోక్ష ఫలము 2 ఇవ్వగలదు భాగవతం. అందుకు కోరికలంటూ ఉంటే భాగవతం విని హాయి అడగచ్చు, తప్పేం లేదు. మన కోరికలన్నీ ఉంటే వాడు నొక్కి పెట్టి నిష్కామంగా వినాలండి అని కూర్చోనక్కర్లేదు. అలాంటి కోరికలు, ధర్మబద్ధమైన కోరికలు భాగవతం వింటే తీరుతూ క్రమంగా వివేక వైరాగ్యాలు ఇచ్చి జ్ఞానాన్ని ఇస్తుంది. అలాంటి భాగవతం హృదయం ఏమిటి, భాగవత తత్వం ఏమిటి చెప్పుకోవడానికి మన సన్నద్ధమవుతున్నాం. ఈ భాగవతం ప్రారంభం బ్రహ్మసూత్రాలలో ఉన్నటువంటి మహావిషయంతో ప్రారంభిస్తున్నాడు.
జన్మాద్యస్య యదున్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతి యత్ సూరయః తేజో వారిమృదా యదా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. ఇది ప్రారంభ శ్లోకంలో పెడుతుంది. సృష్టి స్థితులన్నీ ఎవరి వలన కలుగుతూ ఉన్నాయో, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ఎవడు మొట్టమొదటిగా వేదమనబడే జ్ఞానాన్ని ఇచ్చాడో, ఎవరి యందు ఈ పంచభూతాత్మకమైన జగత్తంతా భాషిస్తూ ఉన్నదో, మాయలేని ఆ పరమాత్మను నేను ఉపాసిస్తున్నాను. ఇది దీని యొక్క భావం. నేను విస్తారంగా దీన్ని వ్యాఖ్యానించాను. దీనికి 9 రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. అవి చెప్పుకుంటే 7 రోజులు చక్కగా గడిచిపోతుంది ఒక్క శ్లోకంతో. కానీ నేను అందుకు స్థూలంగా దాని భావాన్ని చెప్పాను. ఈ భావం సామాన్యం కాదు, ప్రధానమైన భావం. జన్మాద్యస్య అనేది బ్రహ్మసూత్రంలో మొదటి సూత్రం. దానితో ప్రారంభించాడు భాగవతాన్ని. అంటే బ్రహ్మసూత్రంలో ఏం చెప్పదలుచుకున్నాడో అది చెప్పబోతున్నాడు అనమాట భాగవతంలో. అంటే పరబ్రహ్మతత్వాన్ని ప్రతిపాదన చేస్తాం. భాగవతం అంత తేలికైన విషయం కాదండి. ఏదో విష్ణు కథలు లీలలు ఉంటాయి, భాగవతం పెట్టే సరిపోతుంది అంటే అవే భాగవతం అనుకుంటే మనం పొరపాటు పడ్డాం. కొంతమంది అదే భాగవతంగా చెప్తారు, లేకపోతే ప్రజాకర్షణ ఉండదని. అది భాగవత హృదయం దెబ్బతీసినట్టు. భాగవతం కేవలం కథా విషయం కాదు, ఆ కథ ద్వారా అద్భుతమైన తత్వాన్ని చెప్పదలుచుకున్నాడు. దాన్ని శ్రద్ధగా విన్న పరీక్ష మహారాజు మోక్షం పొందేటంటే జ్ఞానాలేన కైవల్యం అనే మాట వింటున్నాం మనం. జ్ఞానం చేతనే, బ్రహ్మజ్ఞానం చేతనే మోక్షం వస్తుంది అన్నప్పుడు మరి 7 రోజుల శ్రవణంతో మోక్షం పొందేటంటే ఒట్టి కథ విన్నాడు ఆయన. ఆ కథ ద్వారా ఆ బ్రహ్మజ్ఞానాన్ని అందాడు. చెప్పినవాడు ఎవడు? ఆయన ఖాళీగా ఉన్నామని ఎంటర్టైన్ చేయడానికి వచ్చినటువంటి వచ్చినవాడు ఎవరైనా సుఖయోగీంద్రుడు. ఆయన బ్రహ్మవేత్త. ఆయన మనకు అర్థమవుతాడా? అలాంటి బ్రహ్మవేత్త చెప్తున్నాడు. బ్రహ్మవేత్త చెప్తున్నాడంటే బ్రహ్మం గురించే చెప్తాడు, ఇక దేని గురించి చెప్తాడు ఆయన? వింటున్నవాడు మోక్షం కావాలని మాత్రమే కూర్చున్నటువంటి మహానుభావుడు. అందుకు విన్నటువంటి వాడి యొక్క అర్హతది, చెప్పిన వాడి యొక్క యోగ్యతది. అలాంటి భవ్యమైనటువంటి భాగవత అవతరణ అనేది ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. భాగవత అవతరణ, భాగవత సారం కూడా, భాగవత హృదయం ఏమిటి, ఇవన్నీ చెప్తున్నాయి. భాగవత అవతరణ ఎలా జరిగిందో చూద్దాం. భాగవతాన్ని రచించినటువంటి వారు వేదవ్యాసుల వారు. ఏ వ్యాసుడైతే మనందరం గురువుగా భావన చేస్తున్నామో, పైగా గురు పూర్ణిమని వ్యాస పూర్ణిమని ఎందుకు అంటున్నామంటే మన గురువు వ్యాసుడి మాట చెప్తేనే గురువు. అది అంతేగాని వ్యాసుడు ఎవడంటే నేను కొత్త కంటు కూడా తెచ్చానంటే కొంప ముంచేవారని అయినా కొత్త కంటులు కొంప ముంచుతాయి. వ్యాసదేవుడు ఏదైతే మనకి వేదముల ద్వారా, పురాణముల ద్వారా, మహాభారత ఇతిహాసం ద్వారా, అందులో మళ్ళీ భగవద్గీత అనే విషయముల ద్వారా ఏ సనాతన ధర్మాన్ని మనకు అందించాడో అదంతా వ్యాసుని యొక్క అనుగ్రహం మనకి. ఆ వ్యాసుని ఇచ్చిన ధర్మాన్ని ఆ తర్వాత వచ్చిన ఆదిశంకర భగవత్పాదుల వారు కానివ్వండి, భగవద్ రామానుజులు కానివ్వండి, ఎవరి సంప్రదాయంలో వారు వ్యాసుడిచ్చిన విషయాన్ని మనకు అందించారు కనుక ఎవరు గురువుని వారు ఆరాధించినా గురు పూర్ణిమ నాడు వ్యాస పూర్ణిమ అంటే వ్యాసుడిచ్చిన విజ్ఞానాన్ని ఇచ్చారు. అలాంటి వ్యాస భగవానుడు మన భారతీయ సంస్కృతికి, మన సనాతన ధర్మానికి ఆచార్యుడు. మన మతానికి ప్రవక్త అంటే ఎవరు లేరు, కానీ చెప్పుకోవాల్సి వస్తే వ్యాసుల వారిని చెప్పుకోవాలంటే. ఆ వ్యాసుడు ద్వాపర యుగాంతంలో, అప్పుడే కలియుగం ఆరంభమవుతూ ఉన్నది. ఆ సమయంలో కృష్ణుని యొక్క అనుగ్రహం పొంది కృష్ణుని ఆదేశం మేరకు ఆయన ఈ కలియుగ ఆరంభ వేళ చేసిన మహోపకారం కలియుగ మానవుల కోసం అనంత వేదరాశిని 4గా స్వీకరించి ఈ కలియుగ మానవుల కోసం ఋగ్యజుస్సామ అధర్వణంగా విభజన చేసి వేదవ్యాసుడయ్యాడు కృష్ణద్వైపాయనుడు. ఆయన పేరు అదే కదా, కృష్ణద్వైపాయనుల వారు వేదవ్యాసుడు అయ్యారు. అక్కడతో ఆగకుండా అష్టాదశ పురాణ సంహితని అందించారు. ఆపై ఆయన మహాభారత రచన చేశారు. సామాన్యమా మహాభారతం? ఇన్ని రచించిన మహానుభావుడికి ఏదో కొరత అనిపిస్తుందట మనస్సుకి. ఎప్పుడైనా ఒక కారణం కోసం పుట్టిన వారికి అది సాధించనంత వరకు ఏదో అసంతృప్తి ఉంటుందండి. అలాంటి అసంతృప్తితో ఉన్నారు వ్యాసులు వారు. ఎందువల్ల నాకు కొరత కనిపిస్తుంది, ఏదో చేయాలి ఇంకా అనుకుంటున్నాడని. ఆ సమయంలో ఆయన సరస్వతీ నదీ తీరంలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నట్ట. తనకి ఆ ధ్యానంలో దర్శనం అవ్వాలి, ఏది చెయ్యాలి, తన కర్తవ్యం ఏమిటి, ఇంకా ఏమి మిగిలింది, తన అవతారం యొక్క కర్తవ్యం ఏమిటి అని ధ్యానం చేస్తున్నాడు. ఆ ధ్యానం చేస్తున్న సమయంలో నారద మహర్షులు వచ్చారట. ఎందుకంటే తపన పడే వాడికి సమాధానం చెప్పడానికి ఋషులు వస్తూ ఉంటారు. నారదులు వారు వచ్చారు. ఇప్పుడు మనం నారద మహర్షిని నమస్కారం చేసుకుంటున్నాం. నారదులు వారు మనందరికీ నిజానికి ఆచార్యులు. వాల్మీకి చేత రామాయణం రాయించింది నారదులు వారు, వ్యాసుడి చేత భాగవతం రాయించింది నారదులు వారు. అంటే నారదుడు అంటే ఏమిటి అంటే దివ్యత్వానికి మానవత్వానికి అనుసంధానం ఏర్పడితే మహర్షి.
అందుకు ఆ దివ్యత్వంతో మనకు అనుబంధం పెట్టడానికి ఆ దేవర్షి దిగి వచ్చాడు. అందుకే మిగిలిన వారిని బ్రహ్మర్షులు రాజర్షులు అంటారు, కానీ నేను దేవర్షి అంటాను. ఈయన దేవజాతికి చెందినటువంటి ఋషి. ఆ దివ్యత్వాన్ని మనకు అందించాలన్న తాపత్రయం. మహర్షులది కృప అండి, కృప. మన మానాన్ని మనం వెళ్ళిపోతున్నా మనం వాళ్ళని పట్టించుకోకపోయినా వాళ్ళు మనల్ని పట్టించుకుంటారు. మనం తరించాలి తాపత్రయం వారికి. అందుకే ఆ మహానుభావుడు వచ్చి అంటున్నట్టు వ్యాసుల వారితో, ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామముక్ష షక్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినూతుడవు ఈవు చలింప చలరే కాతరు కైవడి భగవ కారణమేమి పరాశరాత్మద. ఇది అడిగాడు. ఏమిటయ్యా నువ్వు సామాన్యుడివా? ధాతవు, నువ్వు సృష్టికర్తవే. ఎందుకంటే అనంత సాహిత్యాన్ని సృష్టించేవి కనుక నువ్వు బ్రహ్మదేవుడితో సమానము. ధాతవు భారత శృతి విధాతవు. భారతం అనబడే పంచమ వేదాన్ని తయారు చేశావు. అంతేకాదు వేదములు ఏం చెప్తున్నాయో స్పష్టంగా అందరికీ తెలియజేసిన వాడు నువ్వు. అందుకే వేద పదార్థ జాత విజ్ఞాతం. ఇంత జ్ఞానం ఉండడమే కాదు, నువ్వు ప్రత్యేకించి ఎటువంటి వాడు అంటే కామముక్ష షక్క విజేతం. కామక్రోధలో మదమాత్సర్యాలంటే జయించినటువంటి వాడు. బ్రహ్మ పదార్థతత్వ నిర్ణేతం. పరబ్రహ్మం అంటే ఏమిటో నిర్ణయించి చెప్పగలిగినటువంటి వాడు. యోగి నేతం, యోగులందరికీ నువ్వు నాయకుడు వంటి వాడు. వినీతుడు, వినీతుడు అంటే లెర్నెడ్ అని అర్థం, సమస్తము తెలిసినటువంటి వాడు. అలాంటి నువ్వు చలించిపోయేలా ఉంటూ ఉన్నావు. ఏదో నీలో ఒక వేదన కనబడుతుంది, ఎందువల్ల ఇలా ఉన్నా అని అడిగట్టు ఏమి తెలియనట్టు. అప్పుడు ఆయన చెప్పాడు, ఏదో ఒకటి నేను చెయ్యాలి, అదేమిటో నాకు స్పష్టం కావట్లేదు, ఒక అసంతృప్తితో ఉన్నాను అన్నాడు. ఇంత చేసినా ఏదో ఒకటి మిగిలి ఉంది అనిపిస్తున్నది. అప్పుడు అన్నాడు, నువ్వు ఇంతవరకు ఎన్నెన్నో ధర్మాలు చెప్పు, నీ గ్రంథములు ఏదో ధర్మము చెప్పు, జ్ఞానము చెప్పు, కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆ ధర్మాలు చెప్తే లాభం లేదయ్యా. అక్కడక్కడ విష్ణు భక్తి కథలు కొంచెం కొంచెం చెప్పావు, కానీ ఆ భగవత్కథ ప్రాధాన్యంగా ఉండే గ్రంథాలను ఒకటి రచించాలి. ఇంతవరకు ధర్మములన్నీ చెప్తున్నా, ధర్మములు వినడానికి చాలా బాగుంటాయి, చెయ్యాలని వింటున్నంతసేపు అనిపిస్తుంది. అంతే కదా, ధర్మాలు వింటున్నంతసేపు రేపటి నుండి చేద్దాం అనిపిస్తుంటుంది. ఆ రేపటి నుండి అనేది అలా ఉండిపోతుంది గోడ మీద, ఎప్పుడు చూసినా రేపటి నుండే ఎలాగో. అందుకే ధర్మములు ఉన్నవన్నీ చేయడం కష్టం. ఉన్న వాటిలో చేద్దామని ప్రయత్నిస్తున్నా దేశకాల పరిస్థితులు అనుకూలించాలి. అనేకం మనకు తెలుసు. మనం చెప్పిన సనాతన ధర్మాలన్నీ చేస్తున్నామా లేదా మన మనసులో మనం చూసుకుంటే పెద్ద జీరో కనబడుతుంది. ధర్మాలు అంత తేలిక కనుక ధర్మములు గొప్పవే కాదని చెయ్యగలిగినంత చేస్తాం, కానీ చెయ్యాల్సినంత చేయడం. అంతే కదా, ఎంత చేయగలం అంత చేస్తాం, చేయాల్సినంత చేయడం. కానీ చేయాల్సినంత చేస్తే కానీ ఫలితం రాదు. అంతే కదా, మనం ఫలానా ఊరికి వెళ్ళాలి అంటే ఎంత నడవాలో అంత నడవాలి. సగం నడిచి చాలు అంటే ఊరు నీ దగ్గరికి వస్తుందా? అంత నడవాలి. మరి చేయాల్సినంత చేయకపోతే ఫలితం ఎలా వస్తుంది? చేయగలిగినంతే చేస్తున్నాం. అటువంటిప్పుడు ఎలాగా అంటే భగవానుడు అందుకే చెయ్యగలిగినంత చేసి భక్తి కలిగి ఉంటే అటువంటి వాడు చేరవలసిన దాన్ని చేరదట. అందుకు భక్తి అనేది ధర్మానికి చాలా ముఖ్యమైనది. అందుకే చెప్తారు, భక్తి లేని ధర్మము జడము, భక్తి లేని జ్ఞానము శుష్కము అంటారు. అందుకు భక్తి ఇది జ్ఞానానికి అటు ధర్మానికి రెండిటికి బలం ఇస్తుందని మనం అంటూ ఉంటాం. కర్మయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగాలు అని. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ నిజానికి కృష్ణ పరమాత్మ 2 యోగాలే చెప్పాడు. తర్వాత మనం కర్మయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగాలు అంటున్నాం, కానీ కృష్ణ పరమాత్మ గీతలో 2 యోగాలు చెప్పాడు. మీరు పరిశీలించండి. లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురాప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యాన కర్మయోగేన యోగిన. 2 యోగం, జ్ఞానయోగం, కర్మయోగం, ఈ 2 చెప్పాడు. మరి భక్తి యోగం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అందులోనే భక్తి యోగం చాప్టర్ ఉంది కదండి అని మీరు అనొచ్చు. ఆ మాటకు వస్తే రాజవిద్య యోగం ఒక చాప్టరే, అర్జున విషయాల యోగం ఒక చాప్టరే. యోగములు 2. భక్తి అనేది రెండిట్లోనూ ఉంటుంది. కర్మకి ఉండాలి, జ్ఞానానికి భక్తి ఉండాలి. అయితే ఉపాసన అనే ఒక మార్గం ఉంది, అది చాలా మంది భక్తి మార్గం అనుకుంటారు. అది ప్రేమతో చేస్తే భక్తి మార్గం, కోరికతో చేస్తే కర్మ మార్గం ఉపాసన. అందుకు ఉపాసన కూడా కర్మలో భాగమే. విచారణ శైలి మనకు వస్తుందని చెప్తున్నా. ఎందుకు భాగవతం పుట్టిందా అది అర్థం తెలుసుకోవడం కోసం. అందుకు కర్మ మార్గంలో ఉంటే దాన్ని పరిపూర్ణం చేయడం కోసం, మన హృదయాన్ని మెత్తపరిచి పాపరహితం చేయడం కోసం. అసలు కర్మ కూడా పాపరహితం కోసమే కదా. ఆ పాపరహితులను చేసి మనల్ని పరమాత్మ వైపు తిప్పడానికి పనికొచ్చేది భక్తి. ఆ భక్తిని వృద్ధి చేసేది భగవత్కథ. అందుకు ఆ భగవత్కథ ప్రధానంగా గ్రంథం రచించు అన్నాడు. అప్పుడు సరే నిర్ణయించుకున్నాడు.
పైగా నారదుల వారు చెప్తున్నాడు ఆ భాగవతాన్ని బోధించేటండి. ఇక్కడ ఊరికిన రాయలు చెప్పడం కాదు, ఏమి వ్రాయాలు బోధించాడు తాను జ్ఞానిగా. భాగవత ధర్మం అంటే ఏంటో చెప్తున్నాడు. భాగవతం అంటే అర్థం చేసుకోవాల్సింది ఇది ముఖ్యం. భాగవతం అంటే భగవంతునికి సంబంధించినది భాగవతం. అంటే భగవంతుని యొక్క తత్వము, లీల, గుణము, మహిమ ఇవన్నీ దేని యందు వర్ణించబడుతున్నాయో ఆ గ్రంథం పేరు భాగవతం. అంటే అందులో అన్ని భగవంతునికి సంబంధించి ఉంటున్నాయి. అంటే భగవానునికి సంబంధించిన తత్వ, గుణ, లీల, మహిమ వర్ణనమే భాగవతం. ఎప్పుడైతే భగవత్కథ శ్రవణము, లీల, మరణం ఇవన్నీ జరుగుతాయో మన మనస్సు అత్యంత శుద్ధమైన భగవత్తత్వంతో లీనమై క్రమంగా దీనికున్న అన్ని మాలిన్యాలు పోయి శుద్ధమైపోతుంది. అది శుద్ధమైతే మోక్షానికి సిద్ధమవుతుంది. అందుకు అటువంటి శుద్ధతనివ్వగలదు భగవత్కథా శ్రవణము. అందుకు మహానుభావుడు అన్నమయ్య చెప్తున్నాడు, నీ కథామృతమే నిరత సేవన మాకు చేకునుట సకల సంసేవనం బటుగా. ఎన్ని సాధనలున్నా అన్ని సాధనలు ఒకెత్తు, నీ కథామృతం ఒక్కడే ఒకెత్తయ్యాను. ఇది ఏ బహుశాస్త్రమెల్ల చదువుట మాకు, ఇది ఏ వేద సంహిత పాఠం. అన్ని శాస్త్రాలు చదివితే ఏం లభిస్తుందో భగవద్గీత వింటే అదే లభిస్తుంది. ఎందుకంటే భగవద్గీత చెప్పేటప్పుడు ఆయన చేసిన పనులు, ఎటువంటి వారిని కాపాడాడు, ఎటువంటి వారిని శిక్షించాడు మనం వింటాం. ఆ విన్నప్పుడు కాపాడిన వాళ్ళ వరుసలోకి వెళ్ళాలని మనం అందరం ప్రయత్నిస్తాం, అవునా లేదా? లేదా శిక్షించే వాళ్ళ వరుసలోకి వెళ్దాం అనుకుంటామా? హిరణ్యకశిపుడి సరసనం, రావణాసురుడి సరసనం ఉండాలనుకుంటామా? ప్రహ్లాద సరసనం ఉండాలనుకుంటామా? కనుక ఎలా ఉంటే కాపాడతాడో, ఎలా ఉంటే శిక్షిస్తాడో కథ ద్వారా తెలిసి అలా ఉండాలని ప్రయత్నిస్తాం. అందుకు ఆ భవ్యమైనటువంటి భగవద్గీత మనకు తెలియకుండానే ధర్మబోధ చేస్తుంది. మనకు తెలియకుండానే అసలు సత్యం ఏంటో తెలియజేసి ఈ లౌకిక విషయాల పట్ల వెంపర్లాటను తగ్గించి మన పశుప్రాయం నుంచి పరమార్థ స్థాయికి తీసుకెళ్తుంది. అందుకు భాగవత కథ ప్రయోజనం ఇది. అందుకు భగవద్గీత వినవయ్యా. భాగవత ధర్మం అనుకుంటూ ఉన్నదండి. భగవంతుడికి సంబంధించిన భాగవతం అయితే భాగవత ధర్మం. భాగవత ధర్మం అంటే ఏ విధంగా భగవంతుడితో మన మనస్సు అనుసంధానం చేసుకోవాలి. మన మనస్సు భగవంతుడితో అనుసంధానం చేసుకోవడానికి ఏ పద్ధతి అవసరమో ఆ పద్ధతికి భాగవత ధర్మము అని పేరు. ఆ భాగవత ధర్మాలను అవలంబించేవారు భాగవతులు. ఇప్పుడు మళ్ళీ 3 వచ్చాయి: భగవంతుడు, భాగవత ధర్మము, భాగవతులు. ఈ 3 గురించి చెప్పే గ్రంథం భాగవతం. భగవంతుడి గురించి చెప్తుంది, భాగవత ధర్మం చెప్తుంది, భాగవతుల గురించి చెప్తుంది. ఈ 3 గురించి చెప్పే గ్రంథం భాగవతం. ఇలాంటి భాగవతాన్ని ఉపదేశించాడు నారదుల వారు వ్యాస మహర్షి. ఆ ఉపదేశాన్ని స్వీకరించి రచించాడు. అయితే నారదులు ఒక మాట చెప్తారు, నాయన ఇప్పుడు నేను ఈ గ్రంథం నీకు చెప్పాను అంటే ఇది నా సొంత కల్పన కాదు. ఎందుకంటే ఏ ఒక్కడు నేను చెప్తున్నాను విను అని ధర్మం చెప్పకూడదట. ఇది బాగా అందరూ తెలుసుకోవాల్సింది. నేను చెప్తున్నానండి, నాకు వన్ ఫైన్ మార్నింగ్ ఇలా తోచింది చెప్తున్నాను, నీకు తోచింది నాకు చెప్పకని చెప్పాలి ఎవరికి. అందుకే తోచింది చేసేవాడు వానరుడు, శాస్త్రం చెప్పింది చేసేవాడు నరుడు అంటున్నాడు. నరుడికి వానరుడికి తేడా. తోచింది చేస్తే వానరుడు, శాస్త్రం చెప్పింది చేస్తే నరుడు. అదే కృష్ణ పరమాత్మ కూడా నాకు తోచింది చెప్తున్నాను, కృష్ణుడే అర్జునుడు అవతారం ధరిస్తే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. ఆయన చెప్పింది అదే కదా శాస్త్ర ప్రమాణం. శాస్త్రం అందుకు శాస్త్రబద్ధంగా చెప్పగలగాలి కదా. అందుకు ఈయన ఒక పరంపర. కృష్ణుడు కూడా ఏమం పరంపర ప్రాప్తం అన్నాడు భగవద్గీతలో. పరంపరగా రావాలంటే గురు శిష్య పరంపరలోంచి రావాలి. అలాగే నాకు ఈ భాగవత ధర్మాన్ని చెప్పినటువంటి వాడు ఎవడయ్యా అంటే మా నాన్నగారు అన్నాడు. నాన్నగారు ఎవరు? బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు ఆయనకు చెప్పాడు, అది నేను నీకు చెప్తున్నాను అన్నాడు. అయితే మరి బ్రహ్మదేవుడికి ఎవరు చెప్పారు? మళ్ళీ వ్యాసుడు అడగకుండా నారదుడే చెప్తున్నాడు. ఆ బ్రహ్మదేవుడికి సృష్టి ఆది యందు నారాయణుడు ఉపదేశించాడు. అంటే నారాయణ జ్ఞానము నారాయణుడే తెలియజేశాడు. దీపం తన గురించి తన కాంతితోనే తెలియజేస్తుంది. అంతేగాని దీపం మీద మనం లైట్ వేసి చూడండి అని చెప్పక్కర్లేదు. దీపం తన కాంతితో తన గురించి తెలియజేసినట్లుగా నారాయణుడు స్వయంగా తానే తెలియజేశాడు. ఎవరికి? బ్రహ్మగారు. కనుకనే నారాయణుడే భాగవతానికి ఆది గురువు. ఇప్పుడు మనం భాగవతం అంటే ఏంటో చెప్పుకున్నాం. భాగవతం యొక్క లీనేజ్ ఎలా వచ్చిందో చెప్తున్నాం. భాగవతానికి ఆది గురువు నారాయణుడు. అది నారాయణ సమారంభ. దీనికి కూడా ఆది గురువైన నారాయణుడు బ్రహ్మదేవుడికి తెలియజేస్తే, బ్రహ్మదేవుడు నారదుడికి తెలియజేస్తే, నారదుడు వారు వ్యాసుల వారికి తెలియజేస్తే, అటుపై వ్యాసుల వారు ఎవరికి చెప్తారో తర్వాత చెప్తాం. పరంపర అలాగా వస్తున్నది. ఎంత గొప్ప పరంపర. అందుకే మనం చెప్పుకోబోతున్న
భాగవతానికి ఉన్న గురు పరంపర అంతా ఈరోజు మనం స్మరించుకున్నాం. అయితే ఇక్కడ చిత్రమైన ఒక విషయం ఉన్నదండి. బ్రహ్మగారి భాగవతం ఎంత చెప్పాడో తెలుసా నారాయణుడు? మన భాగవతం ఇంత వాల్యూమ్, మొత్తం 18,000 శ్లోకాలు, 12 స్కంధములు, అంతే కదా, 12 స్కంధములు, ఉద్గ్రంథం. అందులో మనకు నచ్చిన కథలు సెలెక్ట్ చేసుకుంటాం, మిగిలినవన్నీ పక్కన పెడుతుంటాం. కానీ ఆ కథల్లో కూడా ఎంత తత్వం ఉంది, ఎంత వేదాంతం ఉన్నది, ఎంత అద్భుతం ఉన్నది, ఇంత విస్తారమైన గ్రంథం అది. కానీ విష్ణువు అంత చెప్పలేదండి బ్రహ్మగారికి. ఆయన చెప్తుంది 4 శ్లోకాలు. దాన్ని చతుశ్లోకి భాగవతము అంటారు. అది రేపు ఇక్కడ ప్రస్తావన పొద్దునప్పుడు మనం చేసుకుందాం. చతుశ్లోకి భాగవతం. నిజానికి ఆ 4 శ్లోకాలు రోజు చదువుకుంటే భాగవతం చదివినట్లే చతుశ్లోకి భాగవతం. అయితే అదంత తేలిగ్గా అర్థం కాదు. 4 తలకాయల వాడికి 1000 తల్ల విష్ణువు చెప్తే అర్థమైంది, అంతే కదా. ఆయనకి ఆ స్థాయి సరిపోయింది. ఆ గురువు గారికి చెప్పారు, సరిపోయింది. ఎందుకంటే బ్రహ్మగారు మనందరికీ గురువు కదా, ఆది గురువు మనకి. ఆయన నుంచే మహర్షులందరూ వచ్చారు కనుక మహర్షులు గురువు బ్రహ్మగారు. ఆయన నుంచే వేదాది విద్యలను వచ్చాయి. కానీ బ్రహ్మగారి స్థాయికి 4 శ్లోకాలు చాలు, సరిపోయింది. ఆ బ్రహ్మగారు నారదుడికి చెప్పినప్పుడు కొంచెం వివరంగా చెప్పాడు. ఆ నారదుడు వ్యాసుడికి చెప్పినప్పుడు మరి కొంచెం వివరంగా చెప్పాడు. ఆ వ్యాసుడు ఈ గ్రంథం రచించాడు. ఎవరి కోసం? మన కోసం. అందుకు ఆ 4 వాక్యాలు అర్థం కావడం కోసం 18,000 శ్లోకాలు రచన చేశాడు ఈయన. అందుకు ఆ 4 శ్లోకాల్లో ఉన్న భావం అంతరిస్తారు. అందుకే కొంతమంది మహాపండితులు ఆ 4 శ్లోకాలకి విస్తారమైన వ్యాఖ్యం రాసి అది ఒక గ్రంథం చేశారు. అంత ఉన్నది. సర్వ ఉపనిషత్ సారం అందులో ఉందండి. రేపు పొద్దున పూట అది మనం ఆ 4 శ్లోకాలని కొంత మేరకు చెప్పుకుందాం. అసలు సారం అక్కడ ఉంది కదా. కానీ అది విని భయపడి వాళ్ళు సాయంత్రం రావడం మానేవద్దు. ఎందుకంటే అది లోతైన విషయమే, అందులో సందేహం లేదు. ఎవరికి అర్థమవుతుంది అంటే పండితులకు అర్థమవుతుంది నేను చెప్పను, కావాలనుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడైనా ఆధ్యాత్మిక విద్య ఎవరికి అర్థమవుతుంది తెలుసా? కావాలనుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. మాకు అర్థం కాలేదంటే కావాలని సిన్సియారిటీ లేదన్నమాట, ఇది ఒకటి అర్థం. ఎందుకంటే అతి సులభం వేదాంతం కావాలనుకుంటే, అంత ముఖ్యం. అదే కావాలనుకుంటే మరొకటి అంత ఏకాగ్రంగా శరణాగతి చూస్తే తప్పకుండా లభిస్తుంది. మొత్తానికి ఎలా వచ్చింది భాగవతం అనేది ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నారదుల వారు ఇంకో మాట చెప్తున్నారు. అయ్యా, భాగవత ధర్మం అంత తేలిగ్గా వస్తుంది అనుకున్నావా? అది భాగవతులైనటువంటి మహాత్ముల సత్సంగం వల్ల లభిస్తుంది ఇదంతా అన్నారు. ఇంత వ్యాసుల వారికి కూడా నారదుల సత్సంగం వల్లనే ఇంత భాగవత ధర్మం లభించింది కదా. కనుక సత్సంగం అనేది చాలా ముఖ్యం. ఈ రోజు నేను ఇవాళ ఇలా ఉపదేశిస్తున్నాను అంటే నాకు ఈ స్థాయి రావడానికి కారణం ఎవరు? అదొకటి ఆలోచించారు ఎప్పుడు కూడా. ఒక్కసారి హఠాత్తుగా ఎవరు గొప్పవారు కాదు. వెనక్కి వెళితే ఈ గొప్పతనం రావడానికి కారణమైనటువంటివి ఎన్నో చూడాలి. అందుకు నేను ఈనాడు దేవర్షినై జీవన్ముక్తుడనై, చూడండి, నారదుల వారికి మోక్షం వేరే అక్కర్లేదు, అని జీవన్ముక్తుడు. మోక్షం అంటే మనకి చచ్చిన తర్వాత వచ్చేదని కాదు. మోక్షం అంటే జీవన్ముక్తుడై బ్రహ్మభావంతో తాదాత్మ్యం చెంది ఉండాలి. నారదుల వారు జీవన్ముక్తుడు. మరి ఎందుకని తిరుగుతున్నారు అంటే అందరినీ ముక్తులు చేయడం కోసం తిరుగుతారు వాళ్ళు. అందుకు నేను జీవన్ముక్తుడినై నారాయణమయంగా ఇవాళ ఉన్నాను అంటే నా కథ చెప్తాను విను అంటున్నాడు ఇక్కడ నారదుల వారు. ఇది గతకల్పంలోని కథ అన్నాడు. అప్పుడే ఎక్కడికెక్కడ ఎందుకు తెలుసుకోవాలో చూడండి. గతకల్పంలోని కథ. భాగవతం ఇప్పుడు నారదుడు చెప్తున్న కల్పం, ఇప్పుడు నడుస్తున్న కల్పం శ్వేతవరాహ కల్పం, వైవస్త మనమంతరం, 28వ మహాయుగం, ఇప్పటి కలియుగానికి ప్రారంభం. అప్పుడు చెప్పాడు. కానీ ఆయన పూర్వవృత్తాంతం ఎప్పటిదంటే ఈ కల్పం కాదు, ఆ వెనకటి కల్పంలోని కథట. కల్పాంతంలో మొత్తం సృష్టి అంతా లయించిపోతుంది, మళ్ళీ కల్పాదులు తిరిగి వస్తుంది. ప్రతి యుగంలో నశించిపోదండి, కల్పాంతంలో నశిస్తుంది. మనం తెలియక యుగాంతం ఎవడో రాస్తాడు, మనం ఇక్కడ ఉడికిపోతూ ఉంటాం. వాడు పుస్తకాలు భలే సేల్స్ చేసుకుంటుంటాడు. ఈ టీవీలో వాళ్ళు డిస్కషన్ పెడుతుంటారు, 2012లో యుగాంతమా 11లో యుగాంతమా, అవి అయిపోతుంటే ఏవి అంతం కాదు. వాడు అంతం కాడు, వీడు అంతం కాడు. కబుర్లు మాత్రం ఉంటాయి. మన లెక్క ఖచ్చితంగా ఉంది. యుగాంతాల్లో నాశనమే అవ్వదు, మార్పులు జరుగుతాయంటే కల్పాంతాల్లో మొత్తం లయమైపోతుంది. ఇది గతకల్పంలోని కథట. అంటే ఇదివరకటి కల్పాల్లో వాళ్ళందరూ కూడా యుగాంతంలో నాశనం అయిపోతుంది, కల్పాంతంలో నాశనం అయితే మళ్ళీ ఎలా వచ్చారయ్యా? మళ్ళీ ఎలా వచ్చారు అంటే మనం నిద్రపోతాం, మళ్ళీ పొద్దున్న ఎలా వచ్చాం? నిన్నటి యొక్క వాసనలు సంస్కారాలతోనే మరుసటి రోజు లేచాం. అలాగే ఇదివరకటి కల్పాల్లో జీవుల సంస్కారాలను అనుసరించి తర్వాత కల్పాల్లో జన్మలు వస్తూ ఉంటాయి. కనుక జన్మ పరంపర తప్పక ఎన్ని కల్పాలైనా పుడుతూ ఉండాల్సిందే. కనుక నేను గత కల్పంలో ఎలా పుట్టానంటే ఒక దాసీపుత్రుడిగా పుట్టాను. ఇది చెప్తున్నాడు. ఈ కథ ఎందుకు వినాలి అంటే భగవత్ కృప పొందడానికి ఎవడైనా అనుకోండి. దాసీపుత్రుడు అంటే
అన్ని అవకాశాలకి దూరంగా ఉండేటువంటి అట్టడుగు స్థాయి కదా. అటువంటి వాడు కూడా ముక్తిని పొందేడు అంటే ఎంత గొప్పది భాగవత ధర్మం చూడండి. ఇక్కడ ఒక దాసీపుత్రుడిగా పుట్టేది నేను అంటున్నాను. ఆ దాసీపుత్రుడిగా పుట్టిన నేను దురదృష్టవశాత్తు నా బాల్యంలోనే తండ్రిని కోల్పోయాను. నా తల్లి పరిచర్యలు చేస్తూ ఉంటే ఆమెతో పాటు సహాయకుడుగా ఉంటూ మేమిద్దరం పొట్ట పోషించుకునేవాళ్ళం. అలాంటి మాకు ఒకానొక సమయంలో చాతుర్మాస్య వేళ, సరిగ్గా ఇవాళ చాతుర్మాస్యం ప్రారంభం. ఈ చాతుర్మాస్య వేళ కొందరు యోగులు దీక్షలో, చాతుర్మాస్య దీక్షలో ఉండగా వాళ్ళకు పరిచర్య చేయడం కోసం నేను మా అమ్మ నియోగింపబడ్డాం. అంటే ఆ యోగులు ఒక చోట చాతుర్మాస్యం చేస్తున్నారు, వీళ్ళు అక్కడ నియోగింపబడ్డారు. అప్పుడు చెప్తాడు, ఆ యోగులు భాగవతోత్తములు జ్ఞానులు వాళ్ళు తినగా మిగిలింది మేము తినేవాళ్ళం. భాగవతోత్తములు గురువులు వారు తినగా మిగిలింది తింటే వాళ్ళకి పాపములు నశించి చిత్తశుద్ధం అవుతుంది. అది కూడా ప్రధానం. చిత్తశుద్ధికి ఎన్ని ఉపాయాలు చూడండి. అది ఆ భాగవతోత్తములు తినగా తదుచ్చిష్టం లేదా తద్భుక్తావశేషం, వారు తినగా మిగిలిన దాన్ని తినడం చేత నా మనస్సుకు శుద్ధత ఏర్పడింది, ఒక పక్వత ఏర్పడింది. దానికి తోడు వాళ్ళు ఉపదేశాలు చేసుకుంటూ ఉంటే భాగవత ధర్మాన్ని, జ్ఞానాన్ని, భగవత్ తత్వాన్ని చెప్తూ ఉంటే మేము కూర్చుని వినేవాడిని. నేను ఒకవైపు చిన్న పిల్లవాడిని వినేవాడిని. చిన్నపిల్లలు వింటే అర్థమవుతుందంటే మరి పెద్దవాళ్ళకి అర్థమవుతుందా ఏంటి? యోగ్యతకి దానికి ఏముంది? అందరి పెద్దవాళ్ళకి అలా అర్థం కాదో అందరి చిన్నపిల్లలకి అర్థం కాదని చెప్పడానికి లేదు, వాళ్ళ సంస్కారం బట్టి. పైగా తిన్న అన్నపు సంస్కారం చేత కూడా ఆసక్తి పుట్టిందేమో. ఆ కూర్చుని వినేవాడిని. వింటూ ఉండగా నాకు భగవానుడిపై నెమ్మదిగా ప్రీతి ఏర్పడింది. అదే చూసారా, ఒకప్పుడు లేకపోతే వింటూ ఉన్నా వస్తుంది. ఎందుకంటే భగవద్గీత సామాన్యం కాదు. వింటూ ఉంటూ ఉంటే అది మన చిత్తంలో శుద్ధత ఏర్పరుస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ మొత్తం భాగవత చివరిలో తన అవతార పరిసమాప్తి సమయంలో ఉద్ధవుడితో చెప్తాడు, నేను ఇంక వెళ్ళిపోతున్నాను, నువ్వు మాత్రం ఉండాల్సిందేనయ్యా అంటాడు. అప్పుడు ఉద్ధవుడు అంటాడు, స్వామి నువ్వు లేనప్పుడు నేను ఎలా ఉంటానయ్యా, నువ్వు లేని భూమిని నేను ఊహించలేనంటాడు. అంటే ఆయన ఈ అవతారం నేను చాలిస్తానే కానీ సర్వవ్యాపకుడు నేను లేకపోవడం ఉంది. అయితే ఒక మాట, నేను ఇకపై నా కథా రూపంలో ఉంటాను అని చెప్పాడు. ఎంత గొప్ప మాట వినండి. అంటే భాగవత కథే భగవంతుడు. కథ వేరు భగవంతుడు వేరు కాదు, భగవత్ కథే భగవంతుడు. అందుకే భగవత్ కథ వినేటప్పుడు భగవంతుడి దగ్గరున్నాడని స్పృహతో వినగలగాలి. అలా విన్నవాళ్ళు తరించిపోతారు. అందుకే భగవత్ కథే భగవంతుడు. అందుకే భాగవత కథని ఒక పురుషుల్లా వర్ణిస్తారు. మొత్తం ప్రథమ స్కంధం నుంచి చివరి స్కంధం వరకు, శిరస్థానం నుంచి పాదస్థానం వరకు ఏ స్కంధం ఏ భాగంలో ఉందో వర్ణిస్తారు మొత్తం. అంటే భాగవత కథే భగవంతుడు. అది కథ వేరు, హరి వేరు కథ. అందుకే ప్రవిష్ట కర్ణరంధ్రేణ ధునుమతి శమలం యథ అని భాగవతంలో గొప్ప వాక్యం. అంటే కథ వింటూ ఉంటే భగవంతుడు ఆ కథ ద్వారా మన చెవుల్లోంచి హృదయంలోకి ప్రవేశిస్తాడు. ప్రవిష్ట కర్ణరంధ్రేణ ప్రవేశించి ఏం చేస్తాడంటే హృదయాన్ని తేటపరుస్తాడు. తేటపరిచి ఆయన అక్కడ కూర్చుంటాడు. అందుకే భగవద్గీత వింటూ ఉంటే మనకు తెలియకుండా మన దుఃఖాలకి కారణాలైనవో పాపాలు పోతూ ఉంటాయి. ఆ పాపాలను పోతూ ఉంటే దుఃఖాలు పోతూ ఉంటాయి. ముందు భౌతికంగా క్రమక్రమంగా దుఃఖాలు పోయి మనసుకు పక్వత ఏర్పడి వివేక వైరాగ్యాలు కలిగి జ్ఞానం, భక్తి సిద్ధిస్తాయి. అందుకే భగవద్గీతకి ఇంత విశేషమైనటువంటి ఫలం ఉన్నది. ఆ భగవద్గీత నేను వినేవాడిని. వాళ్ళ దగ్గర మొత్తం చాతుర్మాస్యంలో మొత్తం వాళ్ళ చాతుర్మాస్య దీక్ష పూర్తి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడ్చానయ్యా. అలా గురువుల్ని ఎలా ఆశ్రయించాలో చెప్తున్నాడు చూడండి. వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడ్చి ప్రార్థించి, మహానుభావులారా మీరు వెళ్ళిపోతారంటే వియోగం నేను తట్టుకోలేను. ఎందుకంటే ఈ నారదుల వారే భక్తి సూత్రములు రచించారు. అందులో చెప్తారు, మహత్సంగస్తు దుర్లభో అగమ్యో అమోఘశ్చ. మహాత్ముల సాంగత్యం దొరకడం కష్టం. ఒకవేళ వాళ్ళు వచ్చినా పోల్చడం కష్టం. ఒకవేళ పోల్చుకుని పట్టుకున్నామా ఆ సాంగత్యం వ్యర్థము కాదు అని, అది తప్పకుండా ఫలిస్తుంది, సామాన్యం కాదు. అందుకు అటువంటి మహాత్ముల సాంగత్యం, ఇది సత్సంగం యొక్క ప్రభావం అని. అలాంటి ఆ సత్సంగం నేను 4 నెలలు అనుభవించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటే దుఃఖపడుతుంటే వాళ్ళు అన్నారు, నీ చిత్తం చాలా పక్వమైంది నాయన, నీకు మేము మంత్రోపదేశం చేస్తాం, దీనితో ఆ భగవాన్ని ధ్యానిస్తూ ఉండు అని ఆ గురువులు మంత్రోపదేశం చేశారు. దాన్ని స్వీకరించి నిరంతరం విష్ణుభావాన్ని చేస్తూ, మంత్రజపం చేస్తూ, భగవద్ ధ్యానం చేస్తూ ఒక పవిత్రమైన జీవన సరళిని ఏర్పరచుకున్నాడు. జీవన విధానం మారిపోయింది. భాగవతుల బ్రతుకు తీరు వేరండి. అలా బ్రతుకుతూ ఉన్నాడు. క్రమంగా ఈ లోపల తల్లికి ఒక ప్రాతకాల వేళ ఒక సర్పము కాటు వేసి మరణించింది ఆ తల్లి. నిజానికి ఈయనకి ప్రపంచంలో ఉన్న బంధం అది ఒక్కటి. ఎప్పుడైతే తల్లి కూడా మరణించిందో దానిని ఆయన ఒక సానుకూలంగా తీసుకున్నాడు. ఆయన
ఇంకా నా సాధన ఏకాగ్రంగా చేసుకుంటాను అని చెప్పి అన్నీ విడిచిపెట్టి గిరులు జరులు పర్వతాలు అరణ్యాలన్నీ తిరుగుతూ ఆయన సాధన చేసుకుంటూ ఉన్నాడు. ఒక చోట అనుకుంటా ఆ భగవత్ ప్రాప్తి కావాలని తపనతో తిరుగుతున్నట్టు. అలా తిరుగుతూ ఉండగా ఒకానొక అరణ్యంలో ఒక పిప్పల వృక్ష ప్రాంతంలో, పిప్పల వృక్షము అంటే రావి చెట్టు, అశ్వత్థ వృక్షం అంటే దాన్నే అంటారు. ఆ రావి చెట్టు మొదట్లో కూర్చుని భగవంతుడిని ధ్యానిస్తున్నట్ట. ఆ ధ్యానిస్తూ ఉండగా భగవంతుడి దర్శనం ఇచ్చాడు. ధ్యానము దర్శనము రెండింటికి చిన్న తేడా ఉంది. మనం ఒక భగవద్ రూపాన్ని ధ్యానిస్తాం, అది మనం చేసే ప్రక్రియ. కానీ భగవంతుడు దర్శనం ఇస్తాడు. ధ్యానానికి దర్శనానికి తేడా ఏమిటనేది దర్శనం అయ్యేకే తెలుస్తుందండి, అంతవరకు తెలియదు. అది అనుభవం పొందిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ అనుభవం క్షణకాలం మెరిసెట్టే పరమాత్మ ఒక్కసారి. ఆ దర్శనం జరిగినప్పుడు ఎలా ఉంటుంది అనేది నారదుడికి అనుభవం అయింది. ఒక్కసారి పరవశించిపోయాడు ఆ దర్శనానుభవంతో. పరవశించిపోయి ఆనందంతో మునిగిపోతున్న సమయంలో అంతర్ధానం పెట్టాడు. దానితో కింద పడి దొర్లి ఏడ్చాడు. ఎందుకంటే అసలు అనుభవం లేకపోతే ఒక వేరే విషయం. అలా అనుభవానికి చాలా పోయిందంటే ఇంకా ఆ అనుభవం నిలవలేదే దుఃఖాక్రాంతులైపోయాడు ఆ పిల్లవాడు. అప్పుడు ఒక ధ్వని వినబడిందండి భగవానుడు. అంటే ఇందాక రూపంగా కనబడ్డాడు, ఇప్పుడు ధ్వనిగా వినబడ్డాడు. ధ్వనిగా వినబడి అంటున్నాడు, నాయన నీకు ఇంకా కర్మపక్వం కావడానికి నీ ప్రారంభం చాలా ఉంది. మనకు తెలియదు మనం అనుభవించాల్సింది ఎంత ఉందో. ఎంత తీయాలో అంత తీస్తాడు, ఎంత మిగల్చాలో అంత మిగుల్చుతాడు భగవంతుడు. ఆయన లెక్కలు ఆయనకే తెలుసు. నీకు ఇంకా అనుభవించడానికి ప్రారంభం చాలా ఉంది, పైగా నన్ను పొందడానికి సమయం ఇంకా ఉన్నది. కానీ నీకు ఎందుకు ఇలా చూపించి వదిలేను అంటే, ఒకసారి అనుభవం వచ్చి వదిలితే అనుభవం కావాలని తహతక ఇంకా పెరుగుతుంది. నాపై నీకు ఇంకా వేదన విరహం పెరుగుతుంది. అందుకే నారదుల వారి భక్తి సూత్రంలో విరహాశక్తి గొప్ప భక్తి అని చెప్పాడు. భగవద్ విరహంతో తప్పించుకోవడం గొప్ప భక్తి అండి. భగవంతుడికి దూరం అయ్యేనే ఆయన దగ్గర వాళ్ళని తప్పించే యోగులు కోటుకోకూడదు దొరకడండి. ఎంతమంది ఉన్నారు? ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా అని భగవంతుడు ప్రార్థన చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ భగవంతుడు కావాలని తప్పించే వాళ్ళు ఎంతమంది ఉంటారండి. అందుకు ఒకసారి కనబడి వెళ్ళిపోయాక తపన నీలో పెరుగుతుంది. ఎప్పుడైతే నా కోసం ఏడవడం మొదలెడతావో నీ పాపాలన్నీ పోతాయి. ఇది ఒక పెద్ద రహస్యం అండి, వినాల్సింది. దుఃఖం ఏడుపు రూపంలోనే వస్తుంది. మనకు కావలసినంత ఉంది. అది ఏది? ఏడుపు. లోకంలో ప్రధాన కోసం ఏడవడే. అయితే ఏడవడం ఎందువల్ల వస్తుందంటే ఒకప్పటి పాపం వల్ల ఇప్పుడు ఏడుపు వచ్చింది. అయితే భగవద్భక్తులకు ఏమిటవుతుందంటే లౌకిక విషయాల కోసం ఏడవట్టే. ఆయన కోసం ఏడవడం మొదలుపెట్టాక ఏం జరుగుతుందంటే, ఇది రహస్యం అండి, ఆయన కోసం ఏడవడం మొదలు పెడితే ఇంకా మన లోకంలో దేనికోసం ఏడవాలో అవన్నీ పోతాయిటండి. అది పెద్ద రహస్యం. ఒక మహాయోగి చెప్పాడు ఈ విషయాన్ని. భగవద్గీత వింటూ ఎవరైనా కన్నీరు కాల్చారనుకోండి, వాళ్ళకి తమ జీవితంలో జరగబోయే కొన్ని భయంకర దుస్సంఘటనలు ఇంకా మైనస్ అయిపోతాయండి, తీసేస్తారట. ఎందుకంటే ఆ ఏడుపు ఇక్కడ వచ్చేసింది కదా. అది లోక విషయాల కోసం ఏడవడం నిజమైన ఏడుపు, కానీ భగవంతుడి గురించి ఏడవడం కూడా హాయిగా ఉంటుంది. అది తెలియాలంటే వాళ్ళకే తెలుస్తుంది. భగవంతుడిని తలంచుకోగానే ఒళ్ళంతా పులకించి కనుల ఆనందాసులు రాడుతూ ఆయన విరహం కోసం తప్పించుకోవడం ఉన్నదే మహానుభావుడు చైతన్య మహాప్రభు ఆ మాట అంటాడు. యుగాయుతం నిమేషేణ చక్షుషా ప్రౌరుషాయుతం శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేణని అంటాడు చైతన్య మహాప్రభు. ఆ గోవింద విరహంతో నాకు నిమిషాలు యుగాల్లా గడుస్తున్నాయి, నా కళ్ళు శ్రావణ మేఘాలు అయిపోతున్నాయి, జగత్తు శూన్యంగా కనబడుతుంది అని. ఆ విరహం అంత తేలిగ్గా రాదండి. నారదుల వారు చెప్తారు, ప్రకాశ్యతే క్వాపి పాత్రే అని. ఎవడో ఒక్క కోటుకొక్కడు ఎందుకు వస్తుంది ఇటువంటి భగవద్ విరహాశక్తి. ఆ విరహాశక్తితో విరవెల్లాడిపోయింది నేను. ఆ విరహాశక్తితో ఆయన కోసమే తప్పించుకోవడంతో ఈయన దుఃఖం అనుభవించవలసిన పాపములన్నీ పోయాడు క్రమంగా. అలాగా ఆ జన్మంతా నేను భగవద్ విరహంతో, భగవద్ గానంతో, భగవత్ స్ఫురణతో, భగవత్ స్మరణతో, భగవత్ స్పృహతో, భగవత్ స్పృహతో మొత్తం నేను ఆ జన్మంతా గడిపాను. ఆ జన్మ పూర్తయిపోయింది నాకు. ఆ జన్మ పూర్తయిపోయిన తర్వాత నేను ఆ దివ్యమైనటువంటి లోకానికి చేరి ఆపై ప్రళయకాలంలో ఆ బ్రహ్మలోకం నుంచి ఆ బ్రహ్మలో లీనమై నేను ఆ పరమాత్మలోకి వెళ్ళాను. ఇది క్రమముక్తి అంటారండి. దీన్ని క్రమముక్తి అని చెప్తారు. అంటే మనం భగవదుపాసన చేస్తూ ఉంటే నిజమైన యోగ్యులనైతే హిరణ్య గర్భాలోకానికి చేరి కల్పాంతంలో బ్రహ్మగారు కూడా వెళ్ళిపోతారు కనుక ఆ బ్రహ్మగారిలో లీనమై తద్వారా పరమాత్మలోకి వెళ్తారు. ఇది రహస్యం. ఇది క్రమముక్తి అని అంటారు. జీవన్ముక్తి అంటే ఇక్కడే ముక్తి పొందడం. మొత్తానికి ఆ జన్మలో ఈయన పొందింది క్రమముక్తి.
ఆ క్రమముక్తిలో నేను పరమాత్మలో లీనమయ్యాను, ఆ కల్పాంతంలో పరమాత్మలో లీనమైపోయాను. అటుపై నాకు తిరిగి కల్పాలలో నారాయణుడు తనలో లీనమైన నన్ను తిరిగి సృజించాడు. అయితే ఇది జన్మ కాదు, కర్మను అనుభవించడానికి వచ్చిన జన్మ కాదు, ఇది సిద్ధ జన్మ. దాన్ని ఈశ్వర కోటిలో ఉన్నవారు అంటారండి. వాళ్ళని జీవకోటిలోకి రారు వారు. నారదుడు మళ్ళీ పుట్టాడు అంటే మనలాగే జన్మించితే మన విష్ణు భక్తి అంతా ఏమైపోయింది? దాన్ని ఈశ్వర కోటి అంటారు. ఈశ్వర కోటి అంటే ఈశ్వర జ్ఞానంతో ఈశ్వర స్పృహతో ఉంటూ ఈశ్వర సంకల్పాన్ని భూమిపై ప్రవర్తింపజేయడానికి తిరుగుతారు అలాంటి యోగులు. తెలుసుకోండి, నారదుడు వారు ఆ నారాయణ సంకల్పాన్ని, నారాయణ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించడానికే సంచరిస్తూ వచ్చినటువంటి ఈశ్వర కోటికి చెందినవాడు. అంతేగాని ఆయన మామూలు జన్మ కాదు. అందుకే జన్మ మరణం దానికి లేదు. అలా నేను జీవన్ముక్తుడిని అయ్యానయ్యా అన్నాడు. ఇదంతా నాకు దేనివల్ల కలిగింది అనుకున్నావు? ఆనాడు సత్సంగం యొక్క ప్రభావము. ఇది నారదులు వారు భగవత్కథ అంటే ఏమొస్తుందో అని మరెవడో కథ ఉదాహరణగా చెప్పడం కాకుండా తనదైన కథని చెప్పాడు మహానుభావుడు. అది భగవత్కథాశ్రవణ ఫలం, సత్సాంగత్య ఫలం, అది భాగవతం యొక్క ఫలం. ఇది వివరించి ఇప్పుడు భాగవతం రచించాను ఆయన. ఎప్పుడైతే నారదుల వారు వెళ్ళారో అప్పుడు ఆయన సరస్వతీ నదీ తీరంలో శమ్యప్రాసం అనేటువంటి తన ఆశ్రమ ప్రాంతంలో ఆచమనం చేసి యోగ సమాధిలోకి వెళ్ళి ఆ సమాధి స్థితిలోంచి రచించారు. ఋషులు టీ దగ్గర పెట్టుకుని తాగుతూ థాట్స్ తెచ్చుకుంటూ రాయరండి. ఋషుల రచన ఎలా ఉంటుంది అంటే వాళ్ళు దివ్య సమాధిలోకి వెళ్ళి దర్శిస్తారు. ఆ దర్శించిన అనుభూతిని ఆ సమాధి స్థాయిలో మాట్లాడతారు, ఆ లెవెల్ నుంచి మాట్లాడతారు. అలాంటి సమాధి స్థితిలోంచి వ్యాస మహర్షి భాగవత గ్రంథాన్నంతటిని రచించారు. ఇది భాగవత కథా రచన ఎలా జరిగింది అనేది. అయితే మహర్షులు ఏం చేస్తారంటే పుస్తకాలు రాసి పెట్టడం కాదు, దాన్ని సరైన యోగ్యులైన వాళ్ళ ద్వారా వ్యాప్తి చేయించాలి. అలా ఇదివరకు ఆయన రచించిన గ్రంథాలన్నింటికీ కొందరు శిష్యులు ఎంచుకున్నాడు ఆయన. 4 వేదములను వ్యాప్తి చేయడానికి పైల, వైశంపాయన, సుమంత, జైమిని అనబడే 4 మహర్షుల ద్వారా 4 వేదాన్ని వ్యాప్తి చేయించాడు. అందులో మళ్ళీ వైశంపాయనుడికి మహాభారతాన్ని ఇచ్చి ఇది కూడా నువ్వే వ్యాప్తి చేయాలని మళ్ళీ వైశంపాయనుడికి మరొక ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఇచ్చాడు. దానితో పాటు సూత పౌరాణికుల వారిని పిలిచి తాను రచించిన అష్టాదశ పురాణ విద్యని వ్యాప్తి చేయడానికి ఆయనకి ఇచ్చాడు. ఇలా తాను చేసిన గ్రంథ రచన ఎవరికి వాళ్ళకి అప్పచెప్పాడు. కానీ ఈ భాగవతం మాత్రం అట్టిపెట్టి వచ్చాడు. ఇది నేనే ఎవరికి ఇవ్వాలి. భాగవతానికి 2 పేర్లు ఉన్నాయి. మోక్ష శాస్త్రం అని ఒక పేరు, పారమహంస్య సంహిత. పారమహంస్య సంహిత అంటే పరమహంసల సంహిత. పరమహంసలు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వారు. అందుకే సన్యాసికి వేద పఠనం నిషిద్ధం, తెలుసుకోండి. వాళ్ళకి కామ్యకర్మలు అవే ఉండదు. సన్యాసికి వేదం చదవడం, యజ్ఞాలు చేయడం, సన్యాసి గారు యజ్ఞం చేశారండి అంటే అది వినడానికి భయంకరం. ఒకవేళ లోకరక్షణ కోసం సన్యాసి యజ్ఞం చేయించవచ్చు కానీ చెయ్యరు, తెలుసుకోండి. అది సన్యాసులు కర్మలకు అతీతులు. వాళ్ళు లోకానికి ధర్మం కర్మం చెప్పడం కోసం వాళ్ళు చేయించుతారేమో కానీ అది కూడా సన్యాసంలో ఒక సంప్రదాయం వాళ్ళకి అర్హత ఉంది, అందరికీ లేదు. సన్యాసులు ఇవన్నీ వదిలిపెడతారు, వాళ్ళకి వేదాలు చదవడాలు ఏముండవు. అలాంటి సన్యాసులు కూడా భాగవతం వినడానికి చెప్పడానికి అర్హత ఉంది వాళ్ళకి. ఎందుకంటే పరమహంసల సంహిత, మోక్షశాస్త్రం. ఎందుకంటే చెప్పినవాడే అవధూత. ఇప్పుడు అవధూత కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది పరమహంస సంహిత, ఇది ఎవరి చేతిలో పెట్టాలి అంటే వాళ్ళ అబ్బాయి గారి చేతులు. ఎవరు? సుఖయోగింద్రుడు. అబ్బాయిగా వచ్చాడు కానీ సామాన్యుడు గడ ఆయన, తండ్రికి కూడా దొరకదు. అటువంటి మహాత్ముడు. ఎం ప్రప్రజంతమనుపేతమపేత కృత్యంతు ఐపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మతయా తన్మయతయా తరభోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతుస్. ఆ మహానుభావుడు బ్రహ్మనిష్ఠుడి అవధూతయ్యి పరమ విరాగి సర్వము బ్రహ్మమయంగా చూస్తూ వెళ్ళిపోతున్నట్టు. ఆ పిల్లవాడు అలా వెళ్ళిపోతూ ఉంటే మమకార చేత వ్యాసుడు వెనకాల వెళ్తున్నట్టు. వెళ్ళి నానా పిలుస్తున్నారు, నాయనా నాయనా అని. ఆయన నాయన అనిపిస్తుంది, ఈయనకేమనబడుతుంది, ఈయన సర్వం బ్రహ్మమయంగా చూస్తున్నవాడు. అప్పుడు చెట్లు అక్కడ ఉన్నవన్నీ ప్రతిధ్వనించాయి. అలా వెళుతున్నాడు. సముడై అవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి ఒంటివోవ మహాభీతినో కుమారయంచు వ్యాసుండు శ్రీరంగ తన్మయ తన్ వృక్షములను ప్రతిధ్వనులు చక్కం చేసే మున్ను అట్టి వేదమయున్ మృక్యద బాదరాయని తపోధన్యాగ్రణి ధీమణి అని పోతన గారు ఇందాక చదివిన సంస్కృత శ్లోకానికి చక్కటి తెలుగు అనువాదం చేశారు. సముడై ఎవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి ఒంటిపోవా. సమదృష్టి సర్వము బ్రహ్మమయంగా చూడగలిగిన స్థితిలో పెడుతున్న బ్రహ్మవేత్త ఆయన వెనక అలా వెళ్ళాడు. అలాగా వ్యాసుడు ఎవరి వెంట వెళ్ళాడో మహాత్ముడికి నమస్కారము అని చెప్పారు. అలాంటి
ఆ పరమహంస అయినటువంటి సుఖయోగీంద్రుని పట్టుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసి దొరికాడండి. మొత్తానికి ఆయనకి భాగవతాన్ని అందించట. ఆయనే దీనికి అర్హుడు. అప్పుడు ఈ భాగవత ధర్మాన్నంతటి స్వీకరించారు సుఖయోగీంద్రుడు వారు. అది అయితే ఆ సుఖయోగీంద్రుడి నుంచి మనకు ఎలా వచ్చిందో కథ చెప్తున్నాడు. ఇదంతా భాగవతమే. ప్రారంభంలోనే ఉన్నాం మనం. భాగవతానికి ఉపోద్ఘాతం కాదు, భాగవతంలో అంశంలోనే మనం ఉన్నాం. ఇప్పుడు సుఖయోగీంద్రుడి ద్వారా ఎవరు విన్నారు? పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజుకి ఎలా వచ్చిందో కథ చెప్తున్నాడు. ఇది చాలా ప్రధానం. అప్పుడే మనం భగవత్ కథలో ప్రవేశించాం. ఈ భవ్యమైనటువంటి ఈ కథాశ్రవణంలో ముఖ్యంగా ద్వాపర యుగాంతం, కలియుగం ఆరంభమైంది. అప్పటికి కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయింది. ధర్మరాజు పాలన చేస్తూ ఉన్నారు. ధర్మరాజు పట్టాభిషేకం చేశారు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ కొద్ది కాలం అన్ని సవరించడానికి హస్తినాపురంలో ఉన్నారు. ఇంకా ఆయన వెళదాము అని నిర్ణయించుకుంటూ ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి విషయం ఆయన వెళుతూ ఉన్నాడు. అప్పుడు కుంతీదేవి ప్రార్థన చేసింది ఆయనకి, స్వామి నీకు నమస్కారం, నీ వల్లనే మేమందరూ ఇవన్నీ సాధించగలిగాం. ఇప్పుడు కుంతీదేవిని అర్థం చేసుకోవాలండి. నిజంగా కుంతీదేవి మళ్ళాంటిది అయి ఉంటే కృష్ణుడు నిలదీసి నానా మాట్లాడేవాడు. ఇది నేను నమ్ముకున్నా, మాకు ఏమొరిగింది, ఇది లక్కెట్లో తగలబడ్డాం, జోదల్లో ఆయన ఓడిపోయాడు, వీళ్ళందరూ అరణ్యాలు బారైపోయి ఏమొరిగింది అయ్యా మాకు అనేది. కానీ కుంతీదేవి జ్ఞానం అందుకే చక్కగా అంటే, స్వామి మాకు ఎన్ని విపత్తులు కలిగినా ప్రతి సమయంలో నువ్వు మా దగ్గరుంటూ కాపాడావు అంటూ గొప్ప మాట ఉంటుందండి. ఏమనంటే నిన్ను గుర్తు చేసే ఆపదలు ఎన్ని కలిగినా పర్వాలేదు. ఆ గొప్ప మాట, లోతైన మాట్లాడుతున్నట్టు ఇక్కడ. అంటే భాగవతం మామూలుగా కూర్చుని కదా, ప్రేమతో వినాలని చెప్పి వింటే. అందుకే భక్త్యా భాగవతం జ్ఞేయం న వ్యుత్పత్త్యా న టీకయా. అంటే భాగవతం ఎప్పుడు అర్థమవుతుందయ్యా అంటే పాండిత్యంతో అర్థం కాదు. ఈ శ్లోకానికి ప్రతిపదార్థం ఏమిటి, తాత్పర్యం ఏమిటి, ఎన్ని మార్లు చదివి తిని, ఎన్ని మార్లు కంఠస్థ పెట్టి తిని అర్థం కాదు. భక్తి అనే ధాతు ఉండాలి. ఒక్కొక్కటి తెలుసుకోవడానికి ఒక్కొక్క సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం లేని వాడికి వాట్ ఈజ్ భాగవతం అంటాడు వాడు. అందుకు సంస్కారం ఏమిటా సంస్కారం? భక్తి, భగవంతుడిపై ప్రీతి. భగవత్ ప్రీతి అనే ధాతువు మనకుంటే భాగవతం బాగా ఆస్వాదించవచ్చు. నాకు ప్రీతి లేదండి కూర్చోకూడదు భాగవత్ సభలో, అంతే. భాగవత్ సభలో కూర్చోవాలంటే భగవత్ ప్రీతి అనేది ప్రధానం. అందుకే భక్త్యా భాగవతం జ్ఞేయం న వ్యుత్పత్త్యా న టీకయా. మరి అటువంటిది. అందుకు ఇక్కడ భగవత్ ప్రీతి అనేటువంటిది ఎంత విషయం. అందుకే తల్లి ఏముంటుందో చూడండి, అంత గొప్ప మాట. స్వామి నిన్ను మరపించే సంపదను నాకు వద్దు, నిన్ను గుర్తు చేసే ఆపదైనా నాకు సంపద అంట. అంటే ఇప్పుడు మనకు ఒకటి తెలిసింది ఏంటంటే భగవంతుడిని మరిచి బ్రతికే జీవితము దరిద్ర జీవితము. ఇది ఒకటే. వాడు ఎంత ఉందండి, వాడికి అంత ఉందండి, ఎంత ఉంటే మనకేంటట ఒకటే ప్రశ్న. వాడు భగవంతుడిని గుర్తు చేసుకుని జీవిస్తున్నాడా? లేదు, వాడు దరిద్రుడు. కనుక ఎవడు, అందుకే ఒక మాట చెప్తాడండి వ్యాసుల వారు, విపత్ విస్మరణం విష్ణోహో సంపన్నారాయణ స్మృతి. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకుంటారట. విపత్ విస్మరణం విష్ణోహో సంపన్నారాయణ స్మృతి. విష్ణువుని విస్మరించడమే విపత్తు, ఆయన స్మరించడమే సంపత్తు. అంతే గొప్ప మాట. అందుకు విష్ణు స్మరణ లేని జీవితం ఒక జీవితమా? అందుకు నాకు కష్టాలు వచ్చాయని బాధపడలేదు, కష్టం వచ్చిన ప్రతిసారి నువ్వు గుర్తొచ్చావు, అది గొప్ప విషయం. అందుకు నిన్ను గుర్తు చేసే విపత్తులు ఎన్నైనా రాదు. అలా అడగాలంటే ఎంత గట్స్ ఉండాలండి, మానసికంగా ఎంత దృఢత్వం ఉండాలి. ఒక్కసారి మానసిక స్థైర్యాన్ని ఆలోచించండి. ఎవరు అడగలరు అలాగా? అది కుంతిది. శ్రీకృష్ణాయ విభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి విరోధి వంశదహన లోకేశ్వర దేవతాలీక బ్రాహ్మణ గో గణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యద తృప్పవే భవలతల్ నిత్యానుకంపానిధి అని ప్రార్థించిందండి. అతన్ని పోతన గారు ఎంత అందంగా కుంతీదేవి నోట పద్యాన్ని మన తెలుగులో అందించారో చూడండి. ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ ఆమెతో మాట్లాడుతున్న సమయంలో అప్పుడు ఉత్తర కడుపు పట్టుకుని మండిపోతూ నా కడుపులో మంటలు పెడుతుందయ్యా స్వామి అని పరిగెత్తుకొచ్చింది. ఎందువల్ల పరిగెత్తుకొచ్చిందంటే అశ్వత్థామ పాండవుల్ని మొత్తం లేకుండా చేస్తానని ప్రయత్నించాడు. అపాండవం చేస్తాను అని ప్రతిజ్ఞ. అపాండవం అంటే పాండవ వంశం అనేది ఉండకుండా చేయాలి. దానిలో భాగంగా పాండవులను సంహరించడానికి ప్రయత్నిస్తే కృష్ణ పరమాత్మ చాలా చక్కగా అదే సమయంలో వాళ్ళని తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అప్పుడు ఉప పాండవులందరినీ చంపేశాడు. ఆ సమయంలో పాండవ నాశనార్థం అతను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం ఈ కృష్ణ రక్షణ ఉండడం చేత, అర్జునుడి యొక్క అస్త్ర సంపత్తి చేత పాండవులు ఏమి చేయలేకపోయారు.
దాని యొక్క లక్ష్యంగా ఆ పాండవ వంశాంకురమైనటువంటి ఆ ఉత్తరాదేవి గర్భంలోకి ప్రవేశించి అక్కడ శిశు రూపంలో ఉన్నటువంటి, అప్పటికే పేరు పెట్టలేదు, మన కోసం తెలుసుకోవడం పరీక్షిత్. ఆ పరీక్షిత్తుని దహనం చేయడం సంకల్పించుకుని అగ్నిజ్వాలలు రేగుతున్నాయి. ఆ లోపల అగ్నిజ్వాలలు రేగుతుంటే ఇవి తట్టుకోలేక ఎందుకు జరుగుతుందో తెలియదు. తిన్నగా కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి ఏడుస్తూ అంటుంది. అప్పుడు ఒక మాట అంటుందండి, ఒకరంటే ఒకరికి పడని కాలాల్లో ఈ లోకంలో నువ్వు తప్ప ఇంకెవరు గతంగా అంటుంది. చాలా గొప్ప మాట ఇది. లోకం అంతే, ఎవరి శత్రువులో ఎవరి మిత్రువులో తెలియదు, అందుకు భగవంతుడు ఒక్కడే గతి. అలా ఎప్పుడైతే ఆవిడ ప్రార్థన చేసిందో పరమాత్మ ఓదార్చుతున్నట్ట. ఇక్కడ ఒక రమ్యమైన ఘట్టం జరుగుతుంది. ఆ లోపల ఉన్నవాడు ఎవడు? పరీక్ష. అతనికి ఆ సమయంలో చుట్టూ అగ్నిజ్వాలలు వచ్చినప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి వాడికి, అంటే శిశువుకి తన 7వ మాసంలో మెదడు పనిచేయడం మొదలెడుతుంది. ఆ సమయంలోనే జరిగింది ఇది. ఆ సమయంలో అగ్నిజ్వాలలు వచ్చినప్పుడు ఆ పిల్లవాడికి విష్ణువు గుర్తొచ్చేట. చాలా గొప్ప విషయం కదా. కష్టం వచ్చినప్పుడు భగవంతుడు గుర్తు రావాలంటే వెనకాల ఎంత సంస్కారం ఉండాలి. ఈ పిల్లవాడికి ఎలా గుర్తొచ్చాడు అంటే అదే తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. ఎందుకంటే ఈ పిల్లవాడి తల్లి పాండవుల ఇంటి కోడలు కదా. అందుకే పాండవుల ఇంట్లో ఉన్నప్పుడు పాండవులకి ఎప్పుడు ఇంట్లో ఒకటే మాట, కృష్ణుడి గురించి మాట. మనకు కష్టం వస్తే కాపాడేవాడు కృష్ణుడు. ఏ మాట వచ్చినా కృష్ణ కృష్ణ కృష్ణ. అదే పాండవుల అదృష్టం అండి. అందుకే నారదులంత్రి వాడు ధర్మరాజుతో చూసి అంటాడు, జలజాత ప్రభవాదులు మనములో చర్చించి భాషావళి పలుకం లేని జనార్దనాత్మయ పరబ్రహ్మము మీ ఇంటిలో చెరియై మేనమరందియై సచితుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుట ఇది నీ భాగ్యంబు రాజోత్తమ. ఎంత గొప్పగా! బ్రహ్మాది దేవతలకు కూడా దొరకనటువంటి భగవానుడు భూమిపై అవతరించి మీకు మిత్రుడై మంత్రి అయి హితుడై అన్నీ సంచరించాడా అని భాగ్యం అన్నాడు మహానుభావుడు. అందుకు నారదాదులు కూడా అసూయపడేటంత భాగ్యవంతులండి పాండవులు. అందుకే ఆ ఇంట ఎప్పుడు కూడాను విష్ణుస్మరణ విష్ణుస్ఫురణ ఈ రెండు ఎప్పుడు అవే ఉండడంతో ఉత్తరాదేవి కూడా ఎప్పుడు ఆ విష్ణువుని కృష్ణుడినే తలంచుకుంటూ కృష్ణ నువ్వే దిక్కు, కృష్ణ నువ్వే దిక్కు అని. ఎప్పుడైతే అదే వాతావరణంలో ఆ తల్లి ఉన్నదో ఆ తల్లి గర్భంలో ఉన్నవాడికి కూడా అవే స్ఫురణలు వస్తాయి. ఈ మాట యుగాల నాడు చెప్పింది భారతీయ సంస్కృతి. ఇప్పుడిప్పుడే రీసెర్చ్ చేస్తున్నారు మన వాళ్ళు. ఉన్నదాన్ని తెలుసుకోవడానికి రీసెర్చ్ ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి. అది గర్భవతి అయిన స్త్రీకి మన వేద సంస్కృతిలో దౌహృది, డ్యూయల్ హార్ట్, దౌహృది అని పేరిట 2 హృదయములు ఉంటాయని చెప్పాడు. అంటే తన హృదయంతో పాటు లోపల ఉన్న వాళ్ళ హృదయం ఉంటుంది. అందుకే ఆమె యొక్క కోరికలు అవి ఆమె మనస్సు యొక్క సంస్కారమే కాదు, లోపల ఉన్నవాడి యొక్క మనస్సు సంస్కారం వల్ల కూడా రావచ్చు. అందుకే ఆ సమయంలో కోరిన కోరికలు తీర్చాలి అని మన పరంపరగా మాట చెప్తారు. ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయండి, గ్రహించగలగాలి. కానీ ఆ విధంగా దౌహృది. అందుకు వాళ్ళ సంస్కారాలు ఈమెకి కనబడితే ఈమె సంస్కారాలు వాళ్ళకి వస్తాయి. ఈమె చూసే ప్రపంచం, ఈమె అనుభవించేది, ఈమె అనుకునేది వాళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో పిల్లలు పుట్టగానే రిమోట్ తీసుకుని ఏ ఛానల్ వస్తుందో చెప్పగలరు. ఎందుకంటే తల్లి ఆ సమయంలో అలాగే ఉంది కదా, మొత్తం ఆవిడ కాలక్షేపం అంతా అదే. అందుకే వాడికి ఏమొస్తే మొత్తం చెప్తారు. సంస్కారాలు అలా వస్తాయండి. ఇప్పుడు అందుకే మంచి వాతావరణాలు, పాజిటివ్ థాట్స్ ఇవన్నీ ఆ సమయంలో తల్లి పుట్టే పిల్లవాడికి అవన్నీ వస్తాయంట. వాళ్ళకి ఒకటే గొప్ప పాజిటివ్ థాట్ విష్ణువు. అది విష్ణువు రక్షకుడు. వాళ్ళకి ఆ రక్షకుడు అనే వాళ్ళకి బాగా పడుతుంది. ఎప్పుడైతే సర్వరక్షకుడు విష్ణువు అని మొదటి నుంచి ఆ భావాలు ఉన్నాయో పిల్లవాడికి చుట్టూ అగ్ని కనబడగానే విష్ణువు గుర్తొచ్చాడు. అప్పుడు అంటున్నాడండి, రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లువాడు. ఎంత అందమైన పద్యం పోతల గారు చూడండి. రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లువాడు ఇచ్చటం లేడా. ఎంత జ్ఞానం కూడా ఉందో కుర్రవాడికి. ఏం గర్భంలోకి రాగలడా కృష్ణుడు అంటే? అన్నిటా ఉంటాడు కదా, ఇక్కడ మాత్రం లేడా. రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లువాడు ఇచ్చటం లేడా. పారుని చిచ్చరమ్ము తొలగం లీలాగతి ద్రోచి నా కీడా నేడ భయ ప్రధానము అతడు హింపన్న తత్రాతము కాడా. ఎందర కావడి ఎడల మత్కర్మంబు తానెట్టిదో. ఎంత గొప్ప మాటగా అంతటా ఉండేవాడు ఇక్కడ మాత్రం లేడా. నన్ను కాపాడడానికి రాడా. ఇంకా రాలేదు అంటే నా కర్మ ఎలా ఉందో. ఎంత బాగా అన్నాడు. భగవంతుడు అనుగ్రహం దొరకకపోతే నా ప్రారంభం ఎంత బలంగా ఉందో అనుకున్నాడే తప్ప భగవంతుడు ఎందుకు రాలేదు, నిద్రపోతున్నాడా అని అన్నచ్చు. ఆయన మీద నెప్పవేయడం కాదు, మన కర్మ ఎలా అనుకోవాలట. బలీయమైన ప్రార్థన ఉంటే కొంచెం ఆలస్యం జరుగుతుంది. అదే అనుకున్నాడు. ఇలా అనుకున్నాడో లేదో బయట తల్లిని ఓదారుస్తున్న వాడు లోపల మరో రూపంలో కనిపించాట పిల్లవాడికి.
రక్షిస్తే రక్షించచ్చు కానీ కనబడాలా? అక్కడే లోపలే దర్శనం ఇచ్చాడు ఆయనకి. ఎంత ఉన్నాయంటే అంగుష్ట ప్రమాణ దేహుండై, గొప్ప విషయం. బొట్టన వేలంత ప్రమాణంతో జ్యోతి రూపంగా దర్శనమిస్తూ ఆ బొట్టన వేలంత దాంట్లోనే అద్భుతమైనటువంటి విగ్రహం కనబడింది. ఎలాగంటే భుజాలు చెడ్డచక్ర గదాత్మములు ధరించి నీలమేఘశ్యాముడై కౌస్తుభ వనమాలికాది అలంకృతుడై మందహాసం చేస్తూ గోచరించాడు లోపల ఉన్నటువంటి పరీక్షిత్తుకి నారాయణుడు. ఆ గోచరించి తన గదను తిప్పేట చుట్టూ. ఆ గదను తిప్పగానే ఆ జ్వాలలన్నీ చల్లారాయి. ఎప్పుడైతే జ్వాలలు చల్లారాయో తల్లికి హాయి అనిపించింది. లోపల ఏం జరిగిందనేది వాడు ఒక్కడికి తెలిసి ఎవరికి తెలుసు. ఇలా రక్షించాడు. ఈ రక్షించిన తర్వాత పుట్టినటువంటి వాడు మహానుభావుడు. ఆయనకి ఏం పేరు పెట్టాలయ్యా? ఇది గొప్ప మాట. పేరు పెట్టేటప్పుడు ఎలా పెట్టారంటే పుడుతూనే చుట్టూ చూశాట. ఎవరినంటే నాకు కడుపులో రక్షించిన వాడు ఇక్కడ ఎక్కడున్నాడా అని చుట్టూ వెతికేట. పరితః ఈక్షిత్, మొత్తం పరితః అన్ని వైపులా చూసాడు కనుక పరీక్షిత్. ఆ పేరులోనే గొప్ప మాట ఉన్నది. అన్ని వైపులా భగవంతుడినే చూచేవాడు పరీక్షిత్. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఎందెందు వెదకి చూచినా అన్నారే ఆ లక్షణం పరీక్షిత్. పుడుతూనే ఆ లక్షణం చూపిస్తున్నాడు. అంటే మోక్షానికి సర్వార్హతలో ఉన్నవాడని పుట్టుకలోనే తెలుస్తుంది. ఆయనకు పెట్టిన పేరు విష్ణురాతుడు. పెట్టిన పేరు విష్ణురాతుడు అంటే విష్ణువుడు పొందాడు. ఎప్పుడు గర్భంలోనే పొందాడు విష్ణురాతుడు. కానీ పరీక్షిత్ ఈ లక్షణం చేతి పరీక్షిత్తునికి వ్యవహారం వచ్చిందిట. ఇది జరిగింది. ఈ లోపల అక్కడ మన భీష్ముడు వారు అప్పశయ్య మీద ఉన్నారు విష్ణువారి వద్ద వెళ్ళడానికి ముందు. ఎందుకంటే ఆయన యుద్ధం అంతా అయిపోయింది, పట్టాభిషేకం అయింది. ఆయన కానీ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం చూస్తున్నారు. తన చేతిలో మరణం ఉంది కనుక అసలు తను అనుకుంటే బతకగలడు కూడా. స్వేచ్ఛా మరణమే కాదు, స్వేచ్ఛా జీవనం కూడా దానికి. కానీ ఈ శరీరమే తాననే భ్రాంతి లేదు కనుక, జ్ఞాని కనుక ఈ శరీరాన్ని పరిచయించడానికి తానే ఒక సమయాన్ని నిర్ణయించుకుని ఆ సమయం వరకు కృష్ణ ధ్యానం చేస్తూ ఉన్నాడు. తనని ధ్యానిస్తున్న భీష్ముడిని తాను ధ్యానిస్తూ కృష్ణ పరమాత్మ పాండవులతో సహా అక్కడికి వెళ్ళేట. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా భీష్ముడు ధ్యానం చేసుకుంటున్నాడు కృష్ణ పరమాత్మని. ఏమిటి ధ్యానం చేస్తున్నాడంటే స్వామి ఎన్నో రూపాలు చిన్నప్పటి నుండి చూశాడు, విన్నాడు. ఆ రూపాలన్నీ తలంచుకుంటున్నట్టు ఆ మరణశయ్యపై. ముఖ్యంగా ఆయన నచ్చిన రూపం ఏమిటయ్యా అంటే ఆ భవ్యమైనటువంటి యుద్ధంలో రూపం. అందుకే భారతంలో యుద్ధం వర్ణన ఎందుకు చేశాడయ్యా మన మహానుభావుడు వ్యాసుల వారంటే యుద్ధంలో కృష్ణుడు అందం చూడాలండి. ఆ అందం అంతా తలంచుకుంటున్నాడు మహానుభావుడు. యుద్ధంలో అంత అయిన తర్వాత అప్పశయ్యపై ఉండి అవన్నీ తలుచుకుంటున్నాడు మహానుభావుడు భీష్ముడు వారు. ఆయన తలుచుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన తలంచుకోడు. నేను కూడా అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. ఆయన ధ్యానం చేస్తున్నట్ట. త్రిభువన కమనం తమాల నీలం రవికర గౌరమి బాంబరం దధాని వపురపి పులకాంకుర ఆవృతాబ్జం. ఎంత అందమైన మాట్లాడుతున్నాడు ఒక్కొక్కటి కూడా. అందుకే విజయ సఖే మమ రతిరస్తు అనవచ్చ. ఇది అంటున్నాడు భీష్ముడు. ఈ మాటకు అర్థం ఏంటంటే పోతన గారి పద్యం చూద్దాం. త్రిభువన కమనం తమాల నీలం రవికర గౌరవి బాంబరం దధాని. సంస్కృతంలో కూడా మూలంలో ఇంత అందంగా ఉంటాయి. అందుకే ఈ మధ్య నేను ఒక చోట ఇదే అమెరికాలో చూశాను, మీకు కూడా స్ఫూర్తి వస్తుందేమో అని చెప్తున్నాను. ఒక చోట మా పిల్లలు కొన్ని పద్యాలు చదువుతారని నేను చదివించారండి. ఆశ్చర్యం. మొత్తం సంస్కృత భాగవతంలో భీష్మస్తుతి, ధ్రువస్తుతి, ప్రహ్లాద స్తుతి, పెద్దవాళ్ళైన వాళ్ళకి కూడా నోళ్లు తిరగదనుకున్నవి పిల్లలు పుస్తకాపేక్ష లేకుండా అలా చదివారు. ఆశ్చర్యపోయాడు. అక్కడ ఒక తమిళ పెద్ద ఆవిడ వాళ్ళందరికీ నేర్పింది. అందుకే నేర్చుకోవాలని కోరుకుంటే ఏ దేశమైనా ఏ చోటైనా నేర్చుకోగలమని నాకు అనిపించింది. అందుకు ఈ రమ్యమైన వ్యాస భాగవత పద్యాల సౌందర్యాన్ని కూడా మనం ఆస్వాదించాలి. ఎంత అందమైనది. దాన్ని కూడా పోతన గారు చూపిస్తారు. త్రిజగన్మోహన నీల కాంతి తను ఉద్దీపింప. ఎంత అందమైన పద్యం తెచ్చారు చూడండి. అందుకే పోతన గారు త్రిజగన్మోహన నీల కాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపై రంజిల్ల నీరాలక వ్రజ సంయుక్త ముఖాల విందమతి సేవ్యంపై విజృంభింప మా విజయం చేరడి వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు. జగన్మోహన నీల కాంతి తను ఉద్దీపింప. ముల్లోకాలకి మోహనం కలిగించే నీలమేఘశ్యాముడు ఆయన. పైగా ఆ ముంగురులు కదలాడుతున్నాయి. పైన వస్త్రము ఆ గాలికి రెపరెపలాడుతుంటాం పైన వేసుకుంటాం. ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందము. నిజంగా పోతన గారు మళ్ళీ చూసారేమో అనిపిస్తుంది కదా.
ఆ ముంగురుడు నల్లని ముంగురుడితో ఒత్తైన జుట్టుతో పద్మలాంటి ముఖంతో మా విజయుడితో విజయసఖే రతిరస్తు మే అనవద్య, విజయసఖే రతిరస్తు మే అనవద్య అన్న మాటకి మా విజయం చేరడు వన్నెగాడు మది నావేశించు నల్లప్పుడు. అంతేనా? అజలింకాముక ధూళి ధూసర పరిణ్యస్థానకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిర్మోముతో జయమున్ పార్థులకిచ్చు వెట్క అని నా శస్త్రాహితి సారనొచ్చియు పోలించు మహానుభావు యద సంప్రార్థింతు నశ్రాంతం. ఆ గుర్రాలను తోలుతూ ఉన్నప్పుడు ఆ గుర్రాల గిట్టల నుంచి లేస్తున్నటువంటి ధూళి కాస్త అంటుకుందుటండి ఆ ముఖానికి. ఆ ముంగురులకి ఒక అలసట కనబడుతుంది, అందమైన అలసట. చిన్న ముత్యాలని చెమట పట్టి ఉందిట నుదుట. అయినప్పటికీ సరే విజయుడికి ఎలాగైనా జయమిస్తానని తోలుతూ వెళుతున్నటువంటి ఆ స్వామి పార్థసారథి నా హృదయంలో ఎల్లప్పుడూ ఉండుగాక అని భావనిస్తున్నాడు. అలా తోలుతూ తోలుతూ మధ్యలో ఒక్కసారి లేచి నిలబడ్డాడు మహానుభావుడు. అని నా శస్త్రాహతిని చాలా నచ్చి నేను వేస్తున్నటువంటి బాణాలను తగులుతూ ఉంటే తట్టుకుని ఒక్కసారి కోపంగా లేచాడు. ఆ లేచి ఆ చేతిలో ఉన్న ములుగర్ర పట్టుకొచ్చాడు అని వర్ణిస్తుంది మన భారతం. కానీ కింద బండి చక్రం తీసుకొచ్చాడు కొందరు అంటారు. కానీ చేతులు ములుగర్ర పట్టుకునే పైకి వచ్చేటండి. కానీ ములుగర్ర పట్టుకొచ్చినటువంటి కృష్ణుడు భీష్ముడికి సుదర్శనం పట్టుకున్న విష్ణువుగా దర్శనమిచ్చాడు. భక్తుడికి ఎలా కనబడాలి అలా కనబడ్డాడు, మిగిలిన వాళ్ళకి మాత్రం ములుగర్ర పట్టుకుంటే కనబడ్డాడు. అప్పుడు ఆ భావాన్ని చెప్తున్నారు పోతన గారు. కుప్పించి ఎగసిన కుండలముల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా ఉరికిన నోర్పకముద రంబులోనున్న జగములు వ్రేగున జగతి కదల చక్రంపు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలాగు నగుబాటు చేయుకు మన్నింపుమని క్రీడి మరలి దిగువ కరికి లంఘించి సింహంపు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాకు విడువు మర్జునాయనుచు మద్విషిక వృష్టి తెరలి తెరదెంచు దేవుండు దిక్కు నాకు, దేవుండు దిక్కు నాకు. కుప్పించి ఎగసినప్పుడు ఆయనలో ఉన్న లోకాలు గదిలేట. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఆ చక్రం పట్టుకుని వస్తూ ఉన్నప్పుడు పైన ఉన్న పచ్చని పటము జార, ఆ వస్త్రం కిందకి జారుతోంది. వెంటనే అర్జునుడి కిందకి దిగి పాదం పట్టుకున్నట్ట. నమ్మితి నాలాగు నగుబాటు చేయుకు మన్నించు అని క్రీడి మరలేదిగా అర్జునుడు వెనక్కి నేను భీష్ముని చంపుదు నిన్ను కాదు అని ఉరుకుతున్న కృష్ణుడు అప్పుడు నన్ను చంపలేదు. ఆ రూపాన్ని ఇప్పుడు ధ్యానించుకుంటున్నాను. అక్కడ నాకు కనబడ్డ ఆ మూర్తి కేవలం అక్కడికే పరిమితమా అని సర్వవ్యాపకుడు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కడై తోచుకోనిక. ఒక సూర్యుడు అనేక విధములుగా గోచరించినట్టు ఒక సూర్యుడు 100 కడవల్లో నీళ్లు పెడితే 100 సూర్యులుగా కనబడతాడు. అలాగే ఒక పరమాత్మ సర్వజీవుల హృదయాల్లో ఆయనే భాషిస్తున్నాడు. సర్వజీవుల హృదయాల్లో ప్రకాశించే ఏక చైతన్య స్వరూపుడైన పరమాత్మ నమస్కారం. చివరికి వచ్చినప్పటికి ఎలా తీసుకుపోయాడు చూడండి. మొట్టమొదటి సాకార సగుణ వర్ణన చేస్తూ తర్వాత నిరాకార నిర్గుణ తత్వంలో లయించిపోయాడు మహాత్ముడు. కృష్ణతత్వంలో ప్రవేశించిపోయాడు కదా. ఆ స్థితిలో తాను కళ్ళు మూసి కృష్ణుడిని ధ్యానిస్తుంటే కృష్ణ పరమాత్మ సమీపంలో కృష్ణనామస్మరణ చేస్తూ శరీరం త్యజించి ముక్తుడయ్యాడు భీష్మపితామహుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ తిరిగి తన ద్వారకకి చేరుకున్నారు. ద్వారక చేరిన పరమాత్మ తర్వాత అవతార పరిసమాప్తి వగేరా వగేరా జరిగే. కృష్ణుడు ఎప్పుడైతే అవతార పరిసమాప్తి జరిగిందో ఇంకా పాండవులు కలి ప్రవేశించిందని తెలుసుకున్నారు. కృష్ణుడు ఉంటూ ఉండగానే నిజానికి కలి యుగం వచ్చింది కానీ కలి పురుషుడు రాలేదండి. ఎందుకంటే స్వామి పాలన తీసే వరకు లోపలికి రాలేదు. ఎప్పుడైతే స్వామి అవతార పరిసమాప్తి అయిందో కలి ప్రవేశించాడు. కలి ప్రవేశించాలని గమనించినటువంటి పాండవులు ఇంకా తమ యోగశక్తితో వారు మహాప్రస్థానానికి సిద్ధమై అప్పుడు పరీక్షిత్ మహారాజుని పట్టాభిషిక్తుడిని చేసి వాడు మహాప్రస్థానానికి వెళ్ళారు. పరీక్షిత్ పాలన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ కలి ప్రవేశించింది అని తెలుసుకున్నాడు. ఇప్పుడు కలి ప్రవేశిస్తే ఏ అవలక్షణాలు కనబడతాయో శాస్త్రరీత్యాన్ని తెలుసు. అంటే ఒక మంచి కాలం చూసిన వారికి ఒక చెడ్డ కాలం చూస్తే అయ్యో అనిపిస్తుంది. మొదటి నుండి ఇదే చూస్తే ఏమనిపించదు అండి, అంతే కదా. అందుకు కలి లక్షణాలు చూశాడే. కలి లక్షణాలు చూసి ఏదో కలికాలం అలా కానీ అని పాలకుడు ఊరుకోకూడదండి. ఎంత కలికాలమైనా ఉదాహరణకి కలరా వచ్చింది, వరదలు వచ్చాయి, పాలకుడు ఏం చేస్తాం, వరదలు వచ్చి ముంచేస్తా పోనీ అని ఊరుకుంటాడా? రక్షణ మీద ఏర్పాట్లు చేయాలా లేదా? అందుకు రాజా కాలస్యకారం. రాజు దైవాధీనం కాలాధీనం ఊరుకోకూడదు. తాను చేయాల్సింది చేయాలి. ఆయన ఎంత చేసినా వస్తే అది ప్రారంభానికి వేరే విషయం. తాను చేయాల్సింది రాజధర్మం. అది
రాజా కాలస్యకారుడు అను మహానుభావుడు పరీక్షిత్ మహారాజు కలిని నిగ్రహించడానికి సంచారానికి బయలుదేరాట. మొత్తం దేశ సంచారం చేస్తున్నాడు. అలా వెళుతూ ఉండగా ఒక అరణ్య ప్రాంతం. ఆ అరణ్య ప్రాంతం వల్ల అక్కడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. అని ఆశ్చర్యించుకుంది. అది ఒక వృషభము ఒక గోవు ఉన్నాయి. ఆ రెండింటిని చూశాడు పరీక్షిత్ మహారాజు. ఒక వృషభము ఒక గోవు. ఇక్కడ చూడండి, దీనిలో మనకి ఋషి ఎంత అద్భుత సందేశాన్ని ఇస్తున్నాడో. ఇది అర్థం చేసుకున్నా మనం జీవితం అంటే ఏమిటి, ప్రపంచం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఆ గోవు వృషభము మాట్లాడుకున్న మాటలు వింటున్నట్టు. మరీ బడాయి కాకపోతే పశువులు మాట్లాడుకున్న మాటలు మనకు అర్థమవుతాయా అని అంటాం కదా. ఏమో మామూలు పశువులు కావాలి, అంటే ఒకటి భూదేవి ఒకటి ధర్మదేవత, కనుక ఈయనకు అర్థమయ్యేటట్టు మాట్లాడారేమో మనకే తెలుసు. అదే కాకుండా మరొక్క విషయం తెలుసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో మనకి పూర్వ విద్యలు ఎలాంటి ఉండేవో మనకు తెలియదు. ఇప్పుడు సాందోగ్యోపనిషత్తులో నారదుల వారు వచ్చినప్పుడు సనత్కుమారుల వారు నీకు ఏ విద్యలు వచ్చునో అడుగుతాడు. అడిగితే తనకు వచ్చిన విద్యలన్నీ చెప్తాడు ఆయన. ఆ విద్యలో ఒకటి ఏంటంటే, ఈ పశుపక్షులు మాట్లాడుకునే అంటే వాటి యొక్క ప్రవర్తన బట్టి, వాటి యొక్క ధ్వనులు బట్టి, వాటి హృదయం ఏంటో తెలుసుకున్న విద్య కూడా ఉండేది మనకి. మనం నశింప చేసుకున్న ఎన్నో విద్యలతో కూడా అది పోయింది. కానీ అది ఉండేది అని మనకు ఆధారం దొరుకుతుంది కదా. అలాంటి విద్యలు మహానుభావుడి దగ్గర ఉండేవు. కనుక మనకి పిచ్చి ప్రశ్నకి వెళ్లకుండా జరిగినటువంటి ఆ ఘట్టం చెప్పాలి. అయ్యా మేము ఎక్కడ వెళ్ళాలి, మీరే తీసుకొచ్చారు కదా మీరు అంటారు తెలుసు. మళ్ళీ అది రాకుండా ముందే నేను జాగ్రత్త పడుతున్నాను. అసలు విషయం అందుకోవాలి కదా. రెండు మాట్లాడుకుంటున్నాయట. అందులో గోవుగా ఉన్నది భూదేవి, వృషభంగా ఉన్నది ధర్మదేవత. ఇది పరిశీలించండి. ఇందులో మనకి ఒక సింబాలజీ కనబడుతుంది, ప్రతీకవాదం. పురాణాల్లో సింబాలజీని రీసెర్చ్ చేస్తే ప్రపంచం ఆశ్చర్యపోయే జ్ఞానం మనకు వచ్చండి. ఆ జ్ఞానం మనం ఇవ్వట్లేదని మధ్య పాశ్చాత్యులే రీసెర్చ్ చేసి కనుక్కొని పుస్తకాలు రాస్తున్నారు. అవి చదివి మనం తెలుసుకోవచ్చు. అది జరుగుతుంది. ఈ మధ్య నేను ఆశ్చర్యపోయాను. అమెరికన్ వేద అని డాక్టర్ ఫిలిప్స్ గోల్డ్బెర్గ్ రాశాడు. నేను పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, మీరు అవి చదవండి, మీ పిల్లలకి చూపించండి. వాళ్ళు ఈ అమెరికాలో ఉన్నారు కనుక వాళ్ళని పిలిచి లెక్చర్స్ ఇప్పించండి మీ పిల్లలకి. అప్పటికి వాళ్ళకి భారతీయత మీద, హిందుత్వం మీద గౌరవం ఏర్పడుతుంది. మీకు కూడా కలుగుతుంది. మీకంటే మిమ్మల్ని ఉద్దేశించి రాలేదు, గౌరవం ఉంది కనుక మీరు వచ్చారు. లేని వాళ్ళని ఉద్దేశించి ఇక్కడ చెప్తున్నాం. రాని వాళ్ళు ఎలాగూ రాలేదు, వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి చెప్తారు ఆశతో చెప్తున్నాను. అంటే ఎంత జరుగుతుంది భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం తెలుసుకుని ఎంతమంది ఎన్ని అద్భుతాలు వస్తున్నారు. భాగవతంలో ఉన్నటువంటి కృష్ణ కథ రాధాతత్వం గురించి బాగా అర్థం చేసుకుని ఎందరు పాశ్చాత్యులు కృష్ణ భక్తులు అయ్యారు మీకు తెలుసా. ఈ మధ్య సుమారు 25 కోట్ల ఖరీదుతో బృందావనంలో అద్భుతమైనటువంటి కృష్ణ మందిరం నిర్మాణం చేశారు. దానికి ఫండింగ్ అంతా అమెరికా వెళ్ళే కృష్ణ భక్తులు ఎంతమందో. అంతేకాదు, ఇటీవల ఒక అమెరికన్ వనిత, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి అమెరికన్ వనిత గర్భవతి అయి బృందావనానికి వెళ్ళింది. ఎందుకంటే నా బిడ్డను బృందావనంలో కనాలి, కృష్ణుడు పుట్టిన చోట. ఎంత గొప్పది సంస్కారం. అందుకే భక్తి పుట్టాలంటే ఆ దేశంలో పుట్టాలనే లేదు, ఆ దేశంలో పుట్టిన వాళ్ళకి ఎంత భక్తి ఘోరిస్తుందని. అందుకే విశ్వేశ్వరుడు ఆయన, విశ్వంలో ఎవరికైనా భక్తి తెలుసు. అందుకు డాక్టర్ ఫిలిప్స్ గోల్డ్బెర్గ్ కథ కూడా చెప్పాను. ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి, సమయం బట్టి. ఇప్పుడు నేను కృష్ణ కథ అందులో ఉందని చెప్పట్లేదు, కానీ భారతీయ సంస్కృతికి సంబంధించిన అనేక అంశములు అందులో ఆయన చెప్పాడు. అదేవిధంగా మీరు తెలుసుకోవాల్సిన వాటిలో డాక్టర్ డేవిడ్ ఫ్రాలే, మీరు వెబ్సైట్లోకి వెళ్తే చాలా తెలుసుకోవచ్చు. లేకపోతే అసలు గురువు గారు ఉన్నారు కదా, గూగుల్ గురువునా గురువు, గురువు గారు గూగుల్, అక్కడికి వెళ్ళి సెర్చ్ చేయండి. అందులో వాళ్ళ పేర్లు కొడుతూ వస్తాయి. డాక్టర్ డేవిడ్ ఫ్రాలే వామదేవ శాస్త్రి అని పేరు మార్చుకున్నాడు. హౌ వి బికేమ్ హిందూ పుస్తకం రాశాడు. అంతేకాదు, ది రివర్ ఫ్రమ్ హెవెన్స్ అని అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు ఆయన. ఇంకా ఇటీవల గాడ్స్ సేజెస్ అండ్ కింగ్స్, ది యాన్షియంట్ వేదిక్ సివిలైజేషన్ ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. ఇవన్నీ మనం తెలుసుకుని వాళ్ళకి చెప్తాం. పెద్ద వాల్యూమ్ అండి, చాలా అద్భుతంగా రాశాడు, చాలా రేషనల్గాను. ఎందుకంటే స్వామి వివేకానంద 1893లో అమెరికా వచ్చినప్పుడు ఫస్ట్ మాట కూడా అన్నాడు, నేను హిందూ మతం తరఫున వచ్చాను. హిందూ మతం అంటే ఏంటో గొప్ప మాట్లాడు, ది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అన్నాడు. ఇంకంతకంటే ఆయన హిందూ సభలో ఒక్కడు ఇతర మతస్థులందరూ మధ్యలో నిలబడి అంత ధైర్యంగా అన్నాడు. సత్యం ధైర్యాన్ని ఇస్తుందండి, అందుకే వివేకానంద ధైర్యంగా మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్, ఇది తెలుసుకోండి. అందుకే సింబాలిజం ఆ యాంగిల్లో మనం పరిశీలిస్తే అద్భుతాలు కనబడతాయి. సింబాలిజం ఎలా చూపిస్తున్నాడు చూడండి. భూదేవి గోవుగాను, ధర్మము వృషభంగాను చూపిస్తున్నాడు. ఇది వైదిక సంప్రదాయం. మీరు పరిశీలిస్తే గోవు అనే పేరు భూమికి ఉన్నది, సూర్యకిరణాలకు ఉన్నది, వేద మంత్రాలకు ఉన్నది,
ఆవులకి ఉన్నది. మనం చెప్పుకోబోయేది గోవిందుడు కదా. అందుకు వేదవేద్యుడు గనక గోవిందుడు, వేద మంత్రముల ద్వారా తెలియబడేవాడు గోవిందుడు, వేద ధర్మాన్ని రక్షించేవాడు గోవిందుడు. గోవు అంటే భూమి, భూమిని రక్షించినవాడు గోవిందుడు. గోవు అంటే ఆవులు, ఆవులు రక్షించినవాడు గోవిందుడు. గోవులు అంటే ప్రాణములు, ఇంద్రియములు, మన ప్రాణాలని ఇంద్రియాలని రక్షిస్తూ మనలో ఆత్మగా ఉన్నవాడు గోవిందుడు. ఇవన్నీ గోవిందు చెప్తాను అర్థం. ముందు తెలుసుకుంటే తర్వాత గోవిందుడి దగ్గర నాకు ఒక టైం మిగులుతుంది. ఏది అప్పుడు మీకు గుర్తుండే. సరే, రమ్యమైన విషయంలో ఆ గోవు అనగా భూదేవి. వృషోహి భగవాన్ ధర్మ అని వేదం చెప్తుంది మనకి. అందుకే ధర్మం ఏది? వృషభం. ఎందుకు ఇలా పోల్చారో అది కూడా అర్థం చేసుకుందాం. గోవును ఆవుతో ఎందుకు పోల్చారంటే, ఆవుని పిండికి మనం పాలు అన్ని సంపాదించుకుని ఆ పాల ద్వారా నెయ్యి అన్ని సంపాదించుకుంటున్నాం. అలాగే భూమి ఆవు లాంటిది అన్నారు. ఆవు పాలు మొదలైన ఇస్తున్నట్టుగా ఈ భూమి మనకి సంపదలు, ఆహారం అన్ని ఇస్తుంది అన్నాడు. అయితే ఆవు పాడి ఇవ్వాలి అంటే వృషభము యొక్క సంయోగం చేతనే ఇవ్వగలుగుతుంది, అంతే కదండి. వృషభము యొక్క కలయిక చేతనే ఆవు గొడ్డుతనం పోయి తాను పాలు ఇవ్వగలుగుతుంది. అలాగే భూమి అనబడే ఆవు ధర్మం అనబడే వృషభముతో కలిస్తేనే మనకు సంపదలు ఇస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ధర్మం లేనప్పుడు భూమి సంపదలు ఇవ్వదు. ఎంత అద్భుతమైన సింబాలజీ మీద ఆలోచించింది. ఇలాంటి భావాలకు ఎంత నమస్కారం చేయాలి. అందుకే ధర్మదేవత వృషభము, భూమి గోరూపం ధరించి కనబడుతున్నాయట. అందులో ఈ గోవు చాలా దిగులుగా ఉందిటండి. కళ్ళ నీళ్లు వస్తున్నాయట, కళలేదట. ఈ వృషభం కష్టపడి కుంటుకుంటూ వచ్చిందిట. ఆ వృషభం ఆలోచిస్తోందట, ఏమిటి చాలా దిగులుగా కనబడుతున్నా, నువ్వు ఎందువల్ల బాధపడుతున్నావు? ఇంకా రాబోతున్నది కలియుగం, లేదా కలియుగం వచ్చింది. ఈ కలియుగంలో రాను రాను ప్రజలు ధర్మభ్రష్టులైపోతారనా, వేదాది విద్యలు గౌరవం కోల్పోతాయినా, క్రమంగా పాలకులు చోరుల్లాగా అయిపోతారనా. ఈ మాట భాగవతంలో ఉందంటే నేను ఇప్పుడు న్యూస్ పేపర్ చదివేస్తానని మీరు అనుకోవాలి. చోరులు పాలకులు అవుతారు, పాలకులు చోరులు అవుతారు. కలియుగం లక్షణం. దొంగలు మామూలు కాదు. ఎంత దొంగ అయితే వాడికి మనం అంత హీరోగా చేస్తాం, అవునా లేదా? దొంగ జైల్లో ఉన్నవాడు ఓట్లేసేటువంటి పాపాత్ములు ఉన్నారు దేశంలో. ఏం చేస్తాం అన్న భాగవతం చెప్పింది, నేనేం చెప్పాను, నా మీద కోపం తెచ్చుకోవాలి. కనుక చోరులు పాలకులు అవుతారు, పాలకులు చోరులై ప్రజల క్షేమానికి ఇబ్బంది కలిగిస్తారట. స్త్రీలు వృద్ధులు రక్షణ లేక దుఃఖపడతారట. ఎన్ని చెప్పాడు చూడండి ఇక్కడ. అందుకు ఇలా అయిపోతుంది భూమి అని బాధపడుతున్నావా నువ్వు ఓ భూదేవి అని అడుగుతాం. లేక నిన్న మొన్నటి వరకు తిరిగి కృష్ణ పరమాత్మ ఒక్కసారి తన పాదాన్ని మీరు తీసేసేయండి విరహంతో బాధపడుతున్నావా? నాకు రెండు బాధలు ఉన్నాయి. ఆయన పాదం తీయడం వల్లే ఇవన్నీ సంక్రమించాయి. ఇది కాలధర్మమే అయినప్పటికీ ఆ పరమాత్మ నా యందు నడయాడుతున్నప్పుడు చేసిన భవ్యమైన లీలలన్నిటికీ నేను ప్రత్యక్ష సాక్ష్యం. ఆ లీలలన్నీ నాపై జరిపించాడు ఆయన. వైకుంఠంలోనూ గోలోకంలోనూ చేసే లీలలన్నీ తన ఇక్కడ అవతరించి చేసినప్పుడు ఆ భాగ్యం నాకు దొరికింది. గోలోకమై వైకుంఠమైంది ఆయన వల్ల. అలాంటి స్వామి యొక్క లీలలు, ఆ నవ్వులు, ఆ మధురములైన నయములు, ఆ హొయలు, ఆ ప్రవర్తనలు, ఆ ధర్మ ప్రతిష్టాపన చేసిన లీలలు అవన్నీ మర్చిపోగలనా అంటూ ఇక్కడ కృష్ణ పరమాత్మ గుణాలను చెప్తుందండి భూదేవి. అద్భుతం. అవైనా ఒక దగ్గర పెట్టుకుంటే మనం సత్యం, అహింస, శౌచము, ఆర్జవము, త్యాగము, తితీక్ష, ఉపరతి, ధర్మము, ఇవన్నీ కృష్ణ పరమాత్మ 32 గుణాలు నడుతాడు. ఆ 32 గుణాలు దగ్గర రాసుకొని ఇంకా ఎన్నో గుణములు, ఇంకా నేను 32 చెప్పాను కానీ ఇంకా చాలా. అంటే ముందు భాగవతం ప్రారంభంలోనికి చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఈ గుణాలను ఒక లిస్టు రాసుకుని కృష్ణ చరిత్రను మనం పరిశీలిస్తుంటే ఎక్కడ ఏ గుణం ఎలా చూపించారు పెట్టుకోవచ్చు. అనంత కళ్యాణ గుణ సంపన్నుడు ఆయన. అలాంటి దివ్య గుణములతో ఆ పరమాత్మ నాయందు సంచరించాడు. ఇప్పుడు ఆయన విరహంతో నేను బాధపడుతున్నాను. గోపికలు కృష్ణ విరహంతో ఎంత బాధపడ్డారు ఇప్పుడు నాకు అర్థమవుతుంది. గోదేవి లేదా భూదేవి ఆర్తితో అని నన్ను ఆధారిస్తూ ఎదురు దిగులుగా ఉన్నాను అడిగే కానీ తమరు మాత్రం ఎలా ఉన్నారండి, కుంటూ వచ్చారు కదా, తమరు కూడా కళ తప్పారు కదా అంటే ఏం చేస్తాం, యుగ ధర్మం అన్నది ఒక్క కాలం ఉంది. ఈ సమయంలో ఒక నీచ పురుషుడు రాజలాంఛనములు ధరించి వచ్చాట. ఎవడంటే కలి పురుషుడు. అందులో సింబాలజీ ఏంటంటే తర్వాత పాలకులు అయ్యే వాళ్ళందరూ నీచులేని చెప్పడట అని రాశాడు అక్కడ. నేనేమన్నది వాడు వచ్చి ఒక కాలుతో తాపుతానంటండి గోవుని. వెంటనే మహాపాపం వచ్చిన పరీక్ష ధనుష్ పెట్టాడు. ఎందుకంటే నా రాజ్యంలో గోవుని తంతే శిక్షిస్తానన్నాడు. చూడండి ఇక్కడ గొప్ప విషయం. గోవుని తంతేనే శిక్షించే పాలకులు ఉండేవారు.
గోవుల్ని హింసిస్తున్నా పట్టించుకొని పాలకుడు ఉంటే ఇంకేమైపోతామో ఆలోచించుకుంటున్నాడు. అందుకు పాలకుడైన వాడు తన రాజ్యంలో గోవు చంపబడినా శిక్షింపబడినా క్షమించకూడదు అని. అందుకే మహాత్మా గాంధీ స్వాతంత్రానికి పూర్వం ఒక మాట అన్నాడు, నాకు స్వాతంత్రం రావడం కంటే గోరక్షణే చాలా ముఖ్యం అన్నాడు. ఆ మాట ఆయన పేర్లు పెట్టుకుని ఆయన పేరు రాజ్యాలు తెచ్చుకుని ఇప్పుడు ఎవరో ఇతరుల్ని మెచ్చుకోలు కోసం గోహింస జరుగుతున్నా పట్టించుకోవడం లేదు పాలకులు, పట్టించుకోవడం లేదు ప్రజలు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆ మాట ఎక్కడొచ్చి చెప్తే మేమేం చేసేదండి అని అనద్దు, మనందరూ అనేల వాళ్ళమే. భారతదేశంలో గోవు క్షేమంగా ఉండుగాక. మీరు వెంటనే అనొచ్చు భారతదేశంలోనే ఎందుకు ఇంకెక్కడ కూడదా? కాదు, భారతదేశం గోవుకు ప్రత్యేకత ఉంది. ఇదే చెప్తున్నాం. భారతదేశం గోవుకి కంగడోలు పైన మూపురము ఉంటాయి, ఇంకా దేనికి ఉండదు. ఇక్కడ మీరు పరిశీలించండి. ఆ దేశం గోవుకి ఒక్కొక్క దేశానికి ఒక ప్రత్యేకమైన జంతు సంపద, ప్రత్యేకమైన ఇంకో సంపద ఉంటాయి. దాన్ని ఆ దేశం కాపాడుకోవాలి. అలాగే భారతదేశానికి మాత్రమే ప్రత్యేకం అలాంటి గోవు. అందుకే నేను మత దృష్టితో చూస్తున్నాం మనం. కానీ ఆ దేశానికి మాత్రమే ప్రత్యేకమైన ఆ గోవుని కాపాడుకోవాలి అనే భావం మనకు పోయింది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి. అందుకే గోవు బాగుంటే భూమి బాగుంటుంది. అందుకే గోవుని భూమిని పోల్చి చెప్పడం. సూర్యకిరణాలు భూమి గోవు అన్నిటికీ గో శబ్దం వేయడం ఉద్దేశం ఏంటంటే ఆ సూర్యకిరణాల్లో ఉండే శక్తి, గోవులో ఉండే శక్తి, భూమిలో ఉండే శక్తి చాలా గొప్పది. సూర్యకిరణాల్లో గోరూప కిరణాలు ఉంటాయంట. గోరూప కిరణాలు అంటే డివైన్ రేస్. మీరు దీన్ని కాస్మిక్ రేస్ అంటారే అంటే నాకు డివైన్ ఎనర్జీ ఏ రేస్లోంచి వస్తుందో అది గోకిరణాలు. అవి పొందగలిగే శక్తి ఒక్క ఆవుకు మాత్రమే ఉంది, ఇంకా దేనికి లేదు. అందుకే దివ్యత్వం ఆవులో ఉంటుంది. అందుకే భారతదేశపు గోవు యొక్క మూపురంలో స్వర్ణ నాడి ఒక నాడి ఉంటుంది. ఆ నాడి ద్వారా దివ్యశక్తి వస్తుంది. అందుకే భారతదేశపు గోవు యొక్క క్షీరానికి కానీ, దధికి, పెరుగుకి కానీ, నెయ్యికి కానీ చాలా శక్తి ఉన్నది. ఆ పేడకి అన్నిటికీ అది ఇప్పుడు రుజువు అవుతుంది చాలా సైన్స్. కానీ ఈ లోపల గోవులు పెరుగుతాయి అన్నమాట. భారతదేశం ఆసేటి చిరుతాతలం రకరకాల జాతుల గోవులు ఉన్నాయి. అన్ని జాతుల గోవులకి కామన్ ఫ్యాక్టర్ ఉంది, ప్రత్యేకం. అది ప్రత్యేకత. అది భారతదేశంలో గో సంపద అంతటికి నమస్కారం చేసుకుందాం. గోవులు వర్ధిల్లుగా కానీ ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్నో గోవిందుడు విని మన బుద్ధుల్ని మార్చి గోవును రక్షించాలని ప్రార్థన చేసుకుందాం. మొత్తానికి గోవుకి హింస జరిగితే తట్టుకోలేపాడు ఎవరు? పరీక్షిత్ మహారాజు. వెంటనే ధనుసు ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టిన వెంటనే గడగడలాడిపోయాడు వాడు. రాజా కాలస్య కారణం కదా. అందులో మహాతపస్వి పరీక్షిత్ మహారాజు, సామాన్యుడ మహారాజస్వి. ఎప్పుడైతే ఆ విధంగా ఎక్కుపెట్టాడో గడగడలాడిపోయి నన్ను ఏం చేయమంటావయ్యా, నా టైం ఇది అన్నాడు. నా టైంకి నేను వచ్చాను. పాపులందరూ పుట్టడానికి అనువైన కాలం ఇది. అందుకు వాళ్ళకి తగ్గట్టు నేను వాళ్ళు దుఃఖం పెట్టడానికి, వాళ్ళ సంస్కారాలు కలపడంగా నేను వచ్చాను. నన్ను ఎక్కడుంటామంటావు? నా కాలం నాది, ఏం చేయమంటావు? వెంటనే ఆలోచించాడు. సరే, నువ్వు చెప్పినది ఒకటే, నువ్వు ఈ టైంలో ఉండాలి. కానీ నువ్వు ఎక్కడ పెడితే అక్కడ ఉండడానికి వీలు లేదు, నువ్వు కొన్ని ప్లేసెస్ ఇస్తాను అన్నాడు. వాడి టైంకి వాడు వచ్చినప్పుడు వాడు కొన్ని ప్లేసెస్ ఇచ్చేయాలి కదా. అప్పుడు చెప్తున్నాడు, ఎక్కడైతే సత్యము, అహింస, శుచి, ధర్మార్జన, ఈ 4 ధర్మం అంటే చూడండి. సత్యము, అహింస, శుచి, ధర్మార్జన. ఈ ధర్మార్జనని అస్థేయము అంటారు. స్థేయం అంటే దొంగతనం, అస్థేయం అంటే దొంగతనం లేకుండా ఉంటుంది. సత్యము, అహింస, శౌచము, అస్థేయం. ఈ 4 ఎక్కడుండవో అక్కడ ఉంటుంది. ఎక్కడైతే స్త్రీని అవమానిస్తారో అక్కడ ఉంటుంది. ఎక్కడైతే ధనాశతో ధర్మాన్ని విడిచిపెడతారో అక్కడ ఉంటుంది. ఎక్కడైతే జూదము, మద్యపానము ఉంటాయో అక్కడ ఉంది అన్నట్టు. చాలా ప్లేసెస్ దొరికాయి అన్నాడు. బాగున్నాయి. కానీ అవి తన రాజ్యంలో ఆ నెగిటివ్స్ లేకుండా జరగబడ్డాడు. ఇంత గొప్ప విషయం చూడండి. అలా నిగ్రహించాడు. కలిగి చోటు ఇచ్చినట్టే ఇచ్చి ఏమి లేకుండా చేశాడు వాళ్ళు. కానీ ఏం చేస్తాం, ఎంత గొప్ప రాజునైనా దాన్ని ఆ రాజుని నిలబెట్టుకునే యోగం ఆ కాలానికి ఉండాలి. చూడండి, గొప్ప పాలకుడు రావడం అదృష్టం. అలాంటి పాలకుడు నిలబెట్టుకునే యోగం ఆ కాలం ప్రజలకు ఉండాలి. కానీ ఇది కలికాలం కదా, కొంతకాలానికి నెమ్మదిగా ఆ కలి ఏదో రావాలి. ఆ సమయంలో ఒక వేటకు వెళ్ళేట ఎవరు? పరీక్షిత్ మహారాజు. వెంటనే మనం ఆయన కూడా హింస చేసాడా అని ప్రశ్నిస్తారు. ఎక్కడికక్కడ ఏ డౌట్ వస్తుందని భయపడి ముందే చెప్తూ ఉంటాం, అయినా వస్తూ ఉంటారు. వేరే విషయం. క్రూర మృగాల బెడద బాగా ఉన్నప్పుడు వాడిని నిగ్రహించడానికి వెళ్ళాడు అన్నారు ఇక్కడ. ఆ వెళ్ళినప్పుడు క్రమంగా సైన్యం నుంచి ఒంటరి వాడైపోయాడు. కొంత దూరంగా వెళ్ళేటప్పుడు తప్పి దాహం వేసింది. ఆయన చుట్టూ చూస్తున్నాడు. ఆ దగ్గరలో ఒక ఆశ్రమ ప్రాంతం కనబడింది. శమీక మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతం. ఆయన తపస్సమాధిలో ఉన్నట్టు. ఈయన అక్కడికి వెళ్ళాడు. దాహం వేస్తుందయ్యా అన్నట్టు. ఆయన తపస్సమాధిలో ఉండి వినిపించుకోలేదు. ఇంత దాహం వేస్తే నీరు కూడా ఇవ్వడు, నువ్వే ఋషి అయ్యా అని
అక్కడ చచ్చిపడి ఉన్న ఒక పాము తీసి ఆ మెడలో వేసి వెళ్ళిపెట్టాడు. ఎందుకంటే బుద్ధి పుట్టాలి. ఇక్కడ అదే ఆలోచించాలి. నేను తపస్సమాధిలో ఉన్నవాడు మాట్లాడలేదు. నేను ఋషులంటే ఏమిటో తెలియదా? ఋషులు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో తెలియదా? అయినా ఎందుకు ఎలా ప్రవర్తించాడో ఆలోచించాడు ఇక్కడ. అంటే ఇలాంటి సమయాల్లోనే కాలం ప్రభావం ఎలా ఉంటుంది చూడండి. ఎంత జాగ్రత్తగా మనం ఉన్నా కాలం ఏదో ప్రభావం చూపిస్తుంది. అటువంటిప్పుడు జాగ్రత్తగా ఎందుకు ఉండడం అని మళ్ళీ అనొచ్చు. మన జాగ్రత్తలో ఉన్నప్పుడు కాల ప్రభావం ఎలా ఉంటుంది రెండు చూడాలి. ఇక్కడ కలి ఆవేశించేట, ఆయన ఆవేశించాడు, ప్రవేశించలేదు. రెండుకి చాలా తేడా ఉంది. ప్రవేశిస్తే పరమ ప్రమాదం, ఆవేశిస్తే వేరు. ఆవేశం ప్రవేశం రెండు చూద్దాం. పైన ఆవేశించాడు అంటే అర్థం ఏంటి? ఒక టమాటాకి పైన బురద పడింది అనుకోండి, ఇది ఆవేశం, అది కడిగి మళ్ళీ వాడుకోవచ్చు. లోపల కుళ్ళిపోయింది అనుకోండి, అది ప్రవేశం, పారేయాల్సిన గుర్తుపెట్టుకోండి. కనుకనే కలి లోపల ప్రవేశించకూడదు, పైన ప్రవేశిస్తే మహాత్ముడికి కలి అలా పైన వస్తాడంతే. ఏదోలాగా వాళ్ళు పక్క తీసేయడం కోసం. అయితే వాళ్ళకి మాత్రం ప్రమాదం ఉండదండి, వాళ్ళు తప్పకుండా బయటకు వచ్చేస్తారు. అది కాలానికి ఏదో మొత్తానికి ఆ పని చేశాడు. ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరో చెప్పారట, మీ నాన్న దగ్గరికి రాజు వచ్చి వేసిపోయాడు సుమా అని వాళ్ళ అబ్బాయి గారు చెప్పాడు. శృంగి అనబడే కుర్రవాడికి ఆయన వస్తూనే శపించాడు, మా నాన్న మెడలో ఎవడైతే పాము వేశాడో వాడు ఇక్కడ నుంచి 7 రోజుల్లో ఆ పాము కాటి, అది తక్షకుడు అనబడే ఒక జాతి, 8 జాతుల సర్పాల్లో తక్షక జాతి, ఆ తక్షక జాతి సర్పము కాడుకు మరణించుగాక అని శపించాడు. తపశక్తి సంపన్నులు కనుక మాట సత్యమవుతుంది అంతే. నాన్న దగ్గరికి వచ్చి కూర్చున్నాడు, ఆ పామును తీశాడు. నాన్న సమాధి నుంచి ఎప్పుడు లేస్తాడా అని చూస్తున్నాడు. సమాధి నుంచి లేచిన వెంటనే చేసిన ఘనకార్యం చెప్పాడు. ఎంత పని చేసేది ఆయనకి ఎందుకు ఆ బుద్ధి పుట్టింది, నీకెందుకు ఈ బుద్ధి పుట్టింది? మొత్తానికి ధర్మబద్ధమైన రాజ్యపాలన ఉంటేనే మన తపస్సులు, మన సాధనలు అన్నీ సాగుతాయి. రాజు అధర్మపరుడైతే మన సాధనలు సాగుతాయా? కనుక మనం ఈ రోజు ధర్మం ప్రకారంగా ఉన్నామంటే దాన్ని సాగనిస్తున్నటువంటి వాళ్ళ పాలన మనం మెచ్చుకోవాలి. కనుకనే ఇప్పుడు మన గతి ఏమిటి ఇది ఆలోచించాలి. ధర్మం యొక్క గతి ఏమిటి? సరే, మన గతి ఏమిటో తర్వాత చూద్దాం. ముందు ఆయన గతి అది తెలియాలి. కనుక ఈ శాప విషయాన్ని తెలియజేసేటండి. ఇలా శాపం ఇవ్వబడింది, 7 రోజులు నీ ఆయువు. చూడండి, అంతేగాని మనం కాము ఊపుకుందాం పోదిపోయాడని అందరికీ. అంటే ఋషుల ఆలోచన అంత చక్కగా ఉంటాయండి. ఎందుకంటే ప్రతివాడు ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ చేయాల్సిన పనులు చేస్తూ ఉండాలి. చూడండి, ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ చేయాల్సిన పనులు చేస్తూ ఉండాలి. కానీ ఇంకా ఆయువు అయిపోతుంది అని తెలిస్తే మిగిలిన పనులని విడిచిపెట్టి ఆధ్యాత్మిక సాధన చేయాలి. ఇప్పుడు ఆయనకి ఆయువు 7 రోజుల్లో అయిపోతుందని తెలిస్తే ఇంకేం చేయాలి? అతని దారి అతను చూసుకుంటాడు, అతను మోక్ష మార్గ ప్రయత్నం అతను చేసుకుంటాడు. అంత విషయ ఆలోచన ఎంత గొప్పగా ఉన్నదో కబురు వెళ్ళింది. తెలిసిన వెంటనే ప్రతిశాప సమర్థత కలిగినప్పటికీ, చూడండి గొప్ప మాట అంటున్నాడు. అంటే తనని శపించే ఋషులు మళ్ళీ తిరిగి శపించగలిగిన తపస్సు ఈయనకి ఉన్నది. కానీ ఆ పని చెయ్యకుండా, అయ్యో నేను ఎంత అపచారం చేశాను, అయింది, ఇంకా నాకు 7 రోజులు మిగిలింది అని వెంటనే రాజుగా తన ధర్మాన్ని ముందు పాటించుతూ తన పుత్రుడైన జనమేజయునికి పట్టాభిషేకం చేసి రాజ్య బాధ్యతలు అప్పచెప్పి ఇంకా పరమార్థ చింతనకి, అయ్యా ఆయువంతా ఖర్చు చేసి వివేక వైరాగ్యంతో తపస్సులు చేసిన మోక్షం కాదే, 7 రోజుల్లో నా మోక్షం ఎలా వస్తుంది? ఆ దుఃఖంతో ఆ మహానుభావుడు 7 రోజుల నుండి ఎలా తరిస్తాడు చూసారా? ఎలా తరిస్తాడు? అందుకే రోజులు గడిచిపోతున్న కొద్దీ పరమార్థ సాధనకి ఎంత ఆయువు ఉంది, నేను తరించగలనా? అది కావాలి. ఆ తపన 7 రోజులు ఎక్కడ తరిస్తాను? ఆ దుఃఖం కలిగిన మహానుభావుడికి వెంటనే భాగీరథి తీరానికి చేరుకుని ప్రాచీనాగ్రేషు దర్భేసి, అంటే దర్భ కొనలు తూర్పు వైపు తిరిగి ఉన్నట్లుగా ఆసనం పరచుకుని ప్రాయోపవేశానికి, ప్రాయోపవేశం అంటే ప్రాణాలు వదలడానికి సిద్ధపడి ఆ చేస్తూ ఈశ్వర చింతన చేసుకుంటూ మహర్షులను అడిగేటాను, 7 రోజుల్లో మోక్షం పొందగలనా? అందరూ మౌనంగా ఉన్నారు చుట్టూ. అందరూ నారదాది మహర్షులు అందరూ ఉన్నారండి. అలా ఉన్నాడు ఆయన. ఆ సమయంలో అటువైపు వచ్చాడు మహానుభావుడు. ఎవరు? ఏ సుఖయోగింద్రుడు వ్యాసుడు ద్వారా భాగవత ధర్మాన్ని పొందాడు ఆ సరే, ఆ బ్రహ్మవేత్త బాల్యం నుంచి కృష్ణ భక్తుడైన మహానుభావుడికి ఏం చెప్పాలో అది చెప్పడానికి వచ్చాడా అన్నట్టుగా వచ్చాడు. ఇక్కడ మనం పరిశీలించవలసిన మనకు అందమైన అంశం ఉన్నది. భగవంతుడు కావాలని నిజాయితీగా కూర్చుంటే భగవంతుడే తగిన గురువుని పంపిస్తాడు. ఒక ఘట్టాన్ని చూడండి. అతను గురువు కోసం వెతుకుతుంటే వీధి కూడా తయారై కొంపలు ముచ్చుతాడు. ఆధ్యాత్మికతను కూడా వ్యాపారం చేయగలిగిన రోజులు వచ్చాయి. మనకి ఎవడైనా మేడీజీ గురువు దొరుకుతాడా అని తాపత్రయం. ఆయన
అయినా నువ్వు ఇలా రేపు ఇది చెయ్యి అంటే చెయ్యమంటాడు ఏంటంటే నేను కోపం. రేపటి నుంచి నువ్వు ఫలానా జపం చేసి సాధన చేయడానికి మా వాళ్ళ కాదు, నువ్వు విభూతి ఇచ్చేనే బాగుపడిపోవాలి, నువ్వు తీర్థం పోసేది బాగుపడిపోవాలి అంతే. ఆయన గౌరవ వచ్చారు, అడుగు పెట్టారు, కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిని జలేసుకుని నేను బాగుపడిపోవాలి, నా పాపం సొమ్మంతా కాలిపోవాలి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఈ వచ్చేవాళ్ళు ఏమిటో ఆధ్యాత్మికంగా కూడా కలుస్తుంది. ఏం చేస్తాం గట్టిగా అంటే అదో బాధ వదిలేద్దాం. ఇక్కడ తాను భగవంతుడు కావాలి అని తపనతో కూర్చుంటే భగవంతుడి పంపించు. అందుకే భగవంతుడిని గురువు అనుకుంటే సరైన గురువుని ఆయనే పంపుతాడు. అయితే వచ్చిన గురువుని పోల్చుకోవాలన్నా భగవద్ అనుగ్రహం ఉండాలి. ఇది శివాయ గురువే నమః, భగవానుడే గురువు, కృష్ణం వందే జగద్గురు. అప్పుడు ఆ మహానుభావుని చూడగానే ఎలా వస్తున్నాడో తెలుసా, యూనిఫార్మ్ ఉందా పాడా, ప్రతి వాళ్ళు దాని గురువుని పోల్చుకోవాలి, దానికి ఒక యూనిఫార్మ్, దానికి ఒక బ్యాడ్జీ, దానికి ఒక కల్టు, ఇవన్నీ చాలా తయారయ్యే మనకి. ఈ మహానుభావుడికి ఎలా ఉన్నది, ప్రపంచం పట్టట్లేదు, సర్వం బ్రహ్మమయం. ఇది అర్థం కావాలంటే రమణ మహర్షిని ఒక్కసారి తలంచుకోండి. ఏ సూట్ వేసుకున్నాడు మహానుభావుడు. ఆయన దగ్గరికి ఎవడో వెళ్ళంటే ఒకసారి పెద్ద కారుపని సూట్తో దిగాడు, రమణ మహర్షికి దండం పెట్టాడు. చూడండి ఆయన ఏమిటి, ఆయన స్థాయి ఏమిటి, వెళ్ళడం ఏంటి, ఆయన దండం పెడితే కలిసి వస్తుందని ఎవడో చెప్పి పెట్టాను. ఇవన్నీ ఒక్కర్లేదని చెప్పి అక్కడ కూర్చున్న వాడి దగ్గరికి వెళ్ళి అడగడం ఏంటండి. అక్కడికి వెళ్ళి ఆయన దండం పెట్టి, కొత్త కారు కొన్నానండి, మీరు ఒకసారి వచ్చి కూర్చుంటే బాగుంటుంది, నా వెహికల్లో మీరు ఒక్కసారి కూర్చోండి అన్నట్టు. ఈ వెహికల్లో కూర్చున్నాను చాలే మరో వెహికల్ అది యోగుని యొక్క దృష్టి మనకి ఏమర్థమవుతుంది. మహానుభావులు ఎందుకో సుఖయోగుని తలుచుకుంటే రమణుల వారి గుర్తించారు మహానుభావులు. జీవన్ముక్తులకి ఇటీవల ఉదాహరణ, అందుకోసం నేను ఇక్కడ చెప్తున్నాను. జీవన్ముక్తుడైన మహాత్ముడు అలా వస్తూ ఉంటే పిచ్చివాడు అనుకుని రాళ్ళు వేసేట బాలోన్మత్త పిశాచం అలా ఉంటారు కదా, రాళ్ళు వేస్తే నెత్తురుడుతుంది, కొందరు చిచిచి అని తిడుతున్నట్ట. ఈ తిట్లు ఆ రాళ్ళు రెండు పట్టించుకోలేదు, ముఖం నిర్వికారంగా ఆనందంగా ఉంది. వాళ్ళకి అన్నమయ్య చెప్పినట్లుగా తిట్టేటి మాటలను దీవించే మాటలను అట్టే సరేనని తలచినాథని సుఖి ద్వంద్వాతీతో విమత్సరహ అని గీతలో చెప్పినట్లుగా అలా ఉన్నటువంటి వాడు ఆయన పోల్చుకున్నాడు. మహానుభావుడు అక్కడ ఉందండి అదృష్టం. అదే మహత్సంగస్థ దుర్లభ అగమ్య పోల్చుకున్నాడు. వెంటనే వాళ్ళందరినీ పక్కకు తరిమి మహానుభావుడికి సాష్టాంగ నమస్కారం చేసి దండం పెట్టాడు. వెంటనే అక్కడ కూర్చున్న ఋషులందరూ లేచి నమస్కారం చేసేట. బ్రహ్మవేత్త బ్రహ్మమే కదండి, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని చెప్పారు. బ్రహ్మవేత్త ఒకడు దొరకడం మహాభాగ్యం, అక్కడ దొరకడం మహాభాగ్యం. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అన్నాడు భగవద్గీతలో. సర్వము వాసుదేవుడే స్థితిలో ఉండేవాడు. అనేవాడు వేరు, అనుకునేవాడు వేరు, అనుభవించేవాడు వేరు. గుర్తుపెట్టుకోండి. అనడం కొంతమంది అంటూ ఉంటారు, అనుకోవడం కొంతమంది చేస్తారు. అనుకోవడం మనసుతో పని, అనడం నోటితో పని. ఈ రెండింటి పైన అనుభవించడం అసలు పని. ముందు అనండి, తర్వాత అనుకోండి, తర్వాత అనుభవం అదే ఉంటుంది. చూడండి ఇక్కడ అది అనడం, అనుకోవడం, అనుభవించడం, మూడు స్థాయిలు ఎలా దాటుతాము. మొత్తానికి ఇక్కడ పరిస్థితి ఏమిటి, పోల్చుకున్నాడు. అయ్యా మహానుభావాలు అంటున్నాడు, తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టగానే చూసేట్టాడు. చూసి నాయన ఏమిటి విషయం అని అడిగాడు. అడిగితే ఇలాగ శాపగ్రస్తుంది, పాపం చేశాను కనుక శాపగ్రస్తుంది, 7 రోజుల్లో జీవితం చాలిస్తున్నాను. చావు తప్పించుకోవాలన్న ప్రయత్నం కాదు. ఇప్పుడు పాము కాటు నుంచి తప్పించుకుంటే తర్వాత మరో కాటు నుంచి తప్పదు, అంతే కదా. ఇది బాగా ముఖ్యం గుర్తుపెట్టుకోండి. ఇవాళ పాము కాడు తప్పించుకోండి, తర్వాత మరో కాడు తప్పుతుందా? అప్పుడు ముసలితనమే పాము ఈ కాటేస్తుంది. ఎలాగోలా పోవాల్సిందే, నా భాగ్యం కొద్ది ఇప్పుడు పోతాను తెలిసింది. కాబట్టి ఏం చేయాలి, 7 రోజుల్లో మోక్షం పొందగలనా, తరించగలనా అన్నట్టు. అంటే 7 రోజుల్లో ఏం చేసుకుంటావు అన్నట్టు. చూడండి ఏం మాట్లాడాడు అంటే, గురువు బోధ కంటే ముందు హామీ ఇవ్వాలి. ఎంత గొప్పగా ఇచ్చారు అక్కడ. ఏం పర్వాలేదు, హామీ, అభయం, తర్వాత బోధ. ఏం పర్వాలేదు, 7 రోజులు ఏం చేసుకుంటారయ్యా. ముహూర్త కాలంలో మోక్షం పొందిన మహానుభావుడు తెలిసిన అనుకోండి. ఎవరయ్యా అంటే, ఖట్వాంగుడైన ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు దేవదాన యుద్ధంలో దేవతలకు సాయం చేశాడు. ఆ దేవతలు సాయం చేసినందుకు నీకేం కావాలయ్యా అని అడిగాడు. మోక్షం కావాలన్నాడు. మోక్షం మాకే లేదు, నీకు ఎక్కడ ఇస్తావు. దేవతలకు కూడా మోక్షం దొరకదండి, అది పరమాత్మ స్థితి. అది ఇంకేదైనా కోరుకో అన్నాడు. సరే నా ఆయువు అంతుందో చెప్పండి అన్నాడు. అక్కడ కొన్ని ఘడియల కాలమే నీకున్నది అన్నాడు. సరే నాకు ఈ క్షణం నేను భూమి అందు ఉండేటట్టు నాకు మీరు వరం ఇవ్వండి అన్నాడు. వస్తూనే రాజుగా తర్వాత తన వారికి పాలన అప్పగించి తన బాధ్యతలు జాగ్రత్తగా అందించాడు. బాధ్యతలు తప్పించకపోతే మోక్షం రాదు. 1 fine morning ఆవిడ తిట్టిందని చెప్పి రాత్రి కాషాయం పట్టు కట్టేసుకుంటే మోక్షం రాదు.
అందుకే వివేక వైరాగ్యాలు అన్నారు ఇక్కడ. బాధ్యత తప్పించుకోవడం మోక్ష. ఎస్కేపిజం కాదు ఆధ్యాత్మికత. స్పిరిచువాలిటీ అంటే ఇట్స్ నాట్ ఎస్కేపిజం. అసలు ఆధ్యాత్మికవాదం పలాయనవాదం కాదు. ఎన్ని తెలుసుకోవాలి ఆధ్యాత్మికత అంటే? అంత దృఢమైన చిత్తం ఉండాలి, అంత స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. మొత్తానికి మహానుభావుడు బాధ్యతలు అప్పగించి ఒక చోట కూర్చొని ధ్యానంలోకి వెళ్ళేట. ధ్యానంలోకి వెళ్ళి చక్కటి క్రియ చెప్తాడు. తన ఇంద్రియ వృత్తుల్ని మనస్సులో లీనం చేసి, మనస్సుని బుద్ధి యందు లీనం చేసి, బుద్ధిని పరమాత్మ యందు లీనం చేసి మోక్షం పొందిపోయాడు. చూసారా ఒక్క వాక్యం వినడానికి ఎంత బాగుందో, చేయడం బాగా కష్టం. ఇంద్రియాలు మనస్సులో లీనం చేయాలట, మనస్సును బుద్ధి యందు లీనం చేయాలట, బుద్ధిని పరమాత్మ యందు లీనం చేయాలట. ఇది ఒక్కసారి రాదండి. అంటే ఇప్పటికిప్పుడు కన్ఫామ్ చచ్చే ముందు చేశాడా? చచ్చే వరకు చేసాడు కనుక చచ్చే ముందు చేయగలిగాడు. పెట్టుకోండి. కొంతమంది ఇప్పుడు అంతా అలా పోయిన ఆకలి తలుచుకుంటే చాలండి. అంతకాలే చ అన్నాడు స్వామి. అది చాలా ముఖ్యం. అంతకాలే చ అన్నాడు. చ చాలా ముఖ్యం. చ అంటే కూడా, అంతకాలమునందు కూడా. అంతకాలే చ స్మరేన్ముక్త్వా కళేవరం. అంతకాలే చ అది ముఖ్యం. అంతకాలమునందు కూడా చివరి వరకు ఉంటేనే చివరికి వస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ. అందుకు ఆ చివరి క్షణంలో ఒక్కసారి, అంటే ఎప్పుడు చేస్తే ప్రాక్టీస్ వల్ల సాధ్యమైన దానికి ఏకాగ్రం చేసి పరమాత్మ యందు లీనం చేసి దేహం త్యజించి వెళ్ళిపోయాడయ్యా మహానుభావుడు. దీని కొన్ని ముహూర్తకాలమే పట్టింది. అలాంటప్పుడు 7 రోజులు చేసుకుంటా ఉన్నాడు. అంటే ఒక హామీ ఇవ్వడమే కాదు, అలాంటి ఎగ్జాంపుల్ కూడా చూపించాడు మహానుభావుడు. ఈ కథ పరీక్షిత్ మహారాజు సుఖయోగిందుల నుంచి విన్నదంతా కూడా, వ్యాసుల వారు చెప్పినదంతా కూడా సూత పోరాటం శౌనకాది మహర్షులకు మళ్ళీ చెప్పాడు. ఆయన చెప్తుంటే శౌనకాది మహర్షులు గట్టి ప్రశ్న ఒకటి వేశారండి. అది మనం జాగ్రత్తగా పట్టుకోవాల్సింది. అయ్యా మహానుభావ, అంతా బాగుంది కానీ సుఖయోగిందులు బ్రహ్మవేత్త, అవధూత. అవధూత ఒక చోట నిలబట్టు అంతటిని బ్రహ్మమని చూస్తాడు కనుక ఒకరికి బోధించడు, ఇంకో నుంచి బోధ స్వీకరించడు, ఒకరికి నమస్కరించడు, ఇంకోరి చేత ఆశీర్వచనం పొందడు. గుర్తుపెట్టుకోండి, అవధూత లక్షణం. సన్యాస ధర్మం స్వీకరించిన వారికి ఆ స్థితి లేకపోయినా అలా ఉండాలి. అందుకే వాళ్ళు కూడా ఎవరు నమస్కారం చేయరు, ఎవరికి ఆశీర్వచనం ఇవ్వరు. నిరాశీ నిర్నమస్క్రియా మాండుక్య కార్యక్రమంలో చెప్తున్నాడు. సన్యాసి అయిన వాడు అలా ఉండాలి, అవధూత అలా ఉంటాడు. అది వాడి స్టేటస్. సన్యాసి జాగ్రత్తగా ఉండాలి. అందుకే సన్యాసి దీర్ఘ సుమంగళి భవ లేదా సుపుత్రవాన్ భవ అనకూడదు. అందుకే సన్యాసి నారాయణ, నారాయణ స్మృతి. అందుకే మనం భారతీయ స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పీఠాధీశ్వరులు వారు సన్యాసంలో పీఠాధీశ్వరుల సంప్రదాయం వేరే ఉండేది. పీఠాధీశ్వరుడు కాని సన్యాసులు వేరు. వాడు దొరకడం మహా కష్టం. పీఠాధీశ్వరులకు దొరుకుతున్నారని మన భాగ్యం. ఒక జీవన్ముక్తులు పీఠాధీశ్వరులుగా ఉన్నారంటే మన భాగ్యం. ప్రస్తుతం అలా ఉన్నటువంటి వాళ్ళు శ్రీ 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 భారతీయ స్వామి వారు ఆ మహానుభావులు నమస్కరిస్తే నారాయణ అంటారు. వాళ్ళ సంప్రదాయం చక్రభోత్వాలు వారు పెట్టారు సంప్రదాయం. ఎందుకు నారాయణ అంటారు వాళ్ళు అంటే నిరాశీ నమస్క్రియ. అవధూత అంతా బ్రహ్మమయంగా చూస్తాడు. ఎవరిని అతను ఆశీర్వదిస్తాడు, ఎవరి చేత నమస్కారం పొందుతాడు చెప్పండి? వాడికి అవే ఉండవు. అలాగే ఒకరు బోధించడు, ఒక చోట కూర్చోడు. అలాంటిది పైగా అవధూత ఒక చోట ఎంతసేపు ఉంటాడు అంటే దానికి సమయం చెప్పారు. అవధూత కొద్దిసేపు నిలబడితే భూమిక్షేత్రం అవుతుంది. ఒక అవధూత ఒక జీవన్ముక్తుడు ఒక చోట నిలబడితే భూమిక్షేత్రం అవుతుంది. ఎంతసేపు ఉంటాడంటే గోదోహన కాలం కూడా ఉండదు. గోదోహన కాలము, గోదోహన కాలం అంటే ఆవు పాలు పితుకుతున్నంత సమయం. ఆ సమయం దాన్ని నిలబడితే అదే పెద్ద అరుదు. అంతకు మించి ఎక్కువ ఉండదు వాళ్ళు ఎక్కడైనా. ఆ సమయం వాళ్ళు ఉంటే ఆ చోటు క్షేత్రం. అలాంటిది 7 రోజుల పాటు ఎలా ఒక్క దగ్గర కూర్చొని చెప్పాడయ్యా అని అడిగారు. పైగా మరొకటి, ఎప్పుడూ బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళు భగవంతుని సేవించడం, భక్తి అవి పొందుతారా? చాలా మంది కదా ప్రశ్న కదండి. బ్రహ్మజ్ఞానం వచ్చేవాళ్ళకి భక్తి ఉంటుందా? ఇది ప్రశ్న. భాగవతకారుడు ఎంత గొప్పగా సమాధానం చెప్తున్నాడంటే బ్రహ్మజ్ఞానే భక్తిని చెప్తున్నాడు అక్కడే. అదే భాగవతం వచ్చిన గొప్ప సమాధానం. బ్రహ్మజ్ఞానం అంటే నిరంతరం బ్రహ్మానుభవం ఉన్నప్పుడు, బ్రహ్మానుభవం ఉన్నప్పుడు బ్రహ్మమును మళ్ళీ కీర్తించడం ఏంటండి? బ్రహ్మమును పట్టుకోవడం ఏంటి? మాట్లాడటం ఏంటి? అది ప్రశ్న. వేసిన వాళ్ళు ఎవరు? శౌనకాది మహర్షులు. అంటే గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ సూత పౌరాణికులు. ఎంత అద్భుతమైన మాట. భాగవతంలో రమ్యమైనటువంటి శ్లోకం. దాని పోతన గారు రమ్యమైన పద్యం ఇచ్చారు. ఆత్మారామశ్చమనయో నిర్గ్రంథావప్యురుక్రమే కుర్వచ్చహైతికీం భక్తిం ఇత్థం భూతగుణో హరిహి. ఇది గొప్ప మాట. ఈ రమ్యత ఎలా ఉంటుందని హృదయాన్ని తాకుతుంది. అంత గొప్పగా చెప్తున్నాడు. ఈ మహాత్ములు ఉన్నారా ఎవరు? మునులు. వీళ్ళనే మునులు అంటారు. నిజమైన మునులు వీళ్ళు. మునులు అంటే మౌనముగా ఉండువారు, అంటే నోరు మూసు కూర్చున్న
వారని కాదు అర్థం. మనస్సులో ఏ వికారము లేని వారు. ఇక్కడ అలలు లేని కొలనులాగా వికారములు లేని మనస్సు. అది అచల స్థితి, అది స్థాన స్థితి, అది మౌన స్థితి, అది ముని స్థితి. వాళ్ళు ఎవరు ఆత్మారామష్ట. వాళ్ళు పైన ఒక వస్తువు వల్ల ఆనందం పొందవలసిన అవసరం లేదు. వాళ్ళు ఆత్మారాములు, అఖండాత్మ సామ్రాజ్యంలో ఉంటారు. వాళ్ళు ఆత్మారామష్ట మునయో నిర్గ్రంథాహ. వాళ్ళకి అజ్ఞానపు ముడులు లేవు. మనం భగవత్ సంకీర్తన చేసాము అంటే మనకి లోపల దుఃఖం ఉంది, అది పోవాలి. అదేవిధంగా అజ్ఞానపు ముడులు తెగాలి. అందుకోసం భగవంతుని ప్రార్థిస్తాం. వాళ్ళు అవన్నీ తెలిపోయిన వాళ్ళు కదా, ఆత్మారామ స్థితిలో ఉన్నటువంటి వారు కదా, సదా బ్రహ్మానంద స్థితిలో ఉన్నటువంటి వారు కదా, మౌన స్థితిలో ఉన్నటువంటి వారు కదా. అటువంటి వారు ఉరుక్రమే, ఉరుక్రమే అంటే త్రివిక్రముడైన విష్ణువు. అలాంటి విష్ణువునందు భక్తులు పూని ఉన్నారు. ఎందుకు అంటే ఏం చేస్తామయ్యా, విష్ణువు అలాంటి వాడు. ఒకటే మాట ఇద్దరు భూత గుణం కలిగి విష్ణువు అలాంటి వాడు అన్నాడు. ఏమిటి అలాంటి వాడు? ప్రపంచం మీద విరక్తి కలిగినటువంటి మహాత్ములకు కూడా రక్తి కలిగించేటది గొప్పవాడు. అది విష్ణువు యొక్క గొప్పతనం. అందుకంటే వాళ్ళు ఏ బ్రహ్మమునందు తాదాత్మ్యం ఉన్నారో ఆ బ్రహ్మమే హరి. ఆ హరి అయిన బ్రహ్మముకు రూపం ధరించి విహరించినప్పుడు ఆ బ్రహ్మతో తాదాత్మ్యం చెందిన వారు ఆ రూపమును కూడా, ఆ లీలలను కూడా గానం చేస్తూ ధరించిపోతారు. దీనికి పోతన గారు ఎంత అందమైన పద్యం ఇచ్చారు. ధీరులు, ధీరులు అంటే వికారరహితులు, ధీరులు నిరపేక్షులు, ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము చేయుదురు. వాళ్ళు భగవంతుడిని ఎందుకు ఆరాధన చేస్తున్నారు అంటే వాళ్ళ కారణం లేదు. మనమైతే విష్ణు శాస్త్రం ఎందుకంటే చదువుతున్నారంటే ఆ మధ్య చదివారండి, పెళ్ళయింది, అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు. మళ్ళీ తర్వాత పిల్లాడు పుట్టాలని చదువుతారు, పుట్టకపోతే విష్ణు శాస్త్రం ఆపేస్తాడు. కొంతమందికి ఎన్ని చికాకులు. అయ్యా ఈ మధ్య రిటైర్ అయినారు, విష్ణు శాస్త్రం మొదలెట్టారండి అన్నాడు ఆయన. అబ్బా చాలా మంచి పని చేస్తున్నాం, భక్తి పెరిగింది అన్నాడు. భక్త పాడా అన్నాడు. మరేమిటి అదుగు ఖాళీగా ఉన్నాను అవసరం అండి అంటే నీకు దానివల్ల పుణ్యం వస్తుందని నమ్మకం లేదా? అదేదో వస్తుందిట, అదుగు ఖాళీగా ఉంది కదా, వస్తూ పుణ్యం చేసుకుందామని అన్నాడు. ఇంక ఇలాంటి వాళ్ళు పోనీ ఏదో చదువుతున్నాడు కనుక ఎప్పటికైనా పాపాలు పోయి సద్బుద్ధి చచ్చే లోపలైనా రావచ్చు, వచ్చేదానికైనా రావచ్చు, ఏదో ఒకటి. అందుకే భగవద్భక్తి ఎలాగైనా పాడు చేయదు. అసలు ఏంటో భాగవతం ఏం లేదు కానీ కాసేపు కూర్చుందామని విధానంతో వచ్చానండి అంటే 5 నిమిషాలు కూర్చున్నందుకు దానికి భగవంతుడు ఎంత చేస్తాడు మనకు తెలియదండి. ఆయన ఊరుకోండి, ఒక్కసారి ఆయన తిరిగేమా ఆ మ్యాగ్నెట్ లాగేస్తాడు మనల్ని. సామాన్యం కథ ఎప్పటికైనా. అందుకే భగవత్ కథ అంత గొప్పది. సరే, మొత్తానికి అలాంటి వాళ్ళు ఇలాంటి ప్రయోజనం ఏమీ లేదు కదా, అయినా పరమాత్మనే ఆశ్రయిస్తున్నారు. ఇంకా వాళ్ళకి అందులో ఏ కోరిక లేదు. నిష్కారణమా, నిష్కారణం. అహేతుకి భక్తి అన్న సంస్కృత శబ్దానికి తెలుగులో నిష్కారణమన అంటున్నాడు ఇక్కడ. అందుకే ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు అయిన మునులు హరిభజనము నిష్కారణ చేయుదురు. ఎందువల్ల నారాయణుడు అట్టివాడు నవ్య చరిత్ర. నారాయణుడు అట్టివాడు అంతే, ఆ ఒక్క మాడతాడు నారాయణుడు అట్టివాడు. అది ఆ నారాయణ కథ అటువంటిది. బ్రహ్మవేత్తలైన వారు కూడా ఆనందం పొందే బ్రహ్మానంద స్వరూపం తత్కథ. పైగా 7 రోజులు కూర్చొని ఎందుకు చెప్పాడు అంటే పరీక్షిత్తు భాగ్యమయ్యా అన్నమాట మాట. అవతల వాడు భాగ్యం ఉంటే యువతల వాడు సర్వం మర్చిపోయి అనుగ్రహిస్తాడు. పరీక్షిత్తు భాగ్యం అంటే విన్నాడు, తరించిపోయాడు. అది భాగవతుల యొక్క అవతారికాలపడే ఘట్టాన్ని చెప్తున్నాం. ఇప్పుడు భాగవత కథ ప్రారంభమవుతుంది. 7 రోజులు విన్నాడు మహానుడు కదలకుండా, చెప్పాడు ఆయన కదలకుండా. తదేక చింతన అంటే మధ్యలో విశ్రమం అవి లేవా అంటే ఏమున్నాయో మనకు తెలియదు మొత్తానికి. ఇటువంటి భాగవత కథ శ్రవణం చేయడం. అయితే భాగవత కథ చెప్పేటప్పుడు సాధారణంగా భాగవత మహాత్మ్యము అని చెప్పి భాగవతం చెప్పడం సంప్రదాయం. ఆ భాగవత మహాత్మ్యాన్ని చెప్పాలి కనుక మనం ఒక దీక్షగా చెప్పుకుంటున్నాం. కాబట్టి నేను భాగవత మహాత్మ్యం క్లుప్తంగా చెప్తాను, ఎక్కువ కాదు. అదే ఒక రోజంతా చెప్తారు భాగవత సంప్రదాయం చెప్పేటప్పుడు. నాకు పేరుకి 7 రోజులున్నా సమయం ఎంతో నాకు అంచనా ఉంది. ఎంత మేరకు చెప్పాలో ఒక అంచనా, ఒక లెక్క ఉంది. పైగా నేనేమిటి లెక్క, మళ్ళీ తప్పు కాదు, అహంకారం కాదు. ఎంత మేరకు చెప్పించాలో ఆయనకో లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం ఇప్పుడు మనకి భాగవత మహాత్మ్యం స్కాంద పురాణంలో, పద్మ పురాణంలో చెప్తారు. ఫలశ్రుతిలో భాగవతం చివరికి కూడా చెప్తారు. ఇది సప్తాహ దీక్షతో వినాలి అంటే 7 రోజులుగానే ఆపేయాలి కాదు. ఇక్కడ జీవితాంతం పఠించిన గ్రంథం భాగవతం. అర్థమైనట్టే ఉంటుంది, జారిపోతుంది, చిన్న విషయం కాదు. అందుకే
భాగవతం గురించి సుఖయోగ్యుడు చెప్తున్న అద్భుతమైన మాట. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖానమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుక. ఇది సుఖయోగిందులు అంటున్నారు. అయ్యా భాగవతం ఒక పండు. ఏమిటయ్యా ఈ పండు అంటే రసం. సాధారణ మనం పళ్ళు తీస్తే రసభాగం కొంత పిచ్చు భాగం కొంత ఉంటుంది. ఇది అలా కాదు, మొత్తం జ్యూసీ ఫ్రూట్, మొత్తం జ్యూస్. అందుకే రసం. పిబత భాగవతం రసం, ఇది రసఫలం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పండు అంటే ఒక చెట్టు ఉండాలి కదా. ఏ చెట్టు నుంచి రాలిపడింది? ఇది రాలిపడిన పంట. ఎందుకంటే మనం కోసుకోలేంత ఎత్తునుంది ఆ చెట్టు. ఆ చెట్టు ఏమిటంటే నిగమకల్పతరోహో అన్నాడు. వేదమనబడి కల్పవృక్షం. వేదాలు మహావృక్షంలా విస్తరిల్లున్నాయి. అనంతావై వేద. వేద విజ్ఞానం చాలా గొప్పదని తెలుసుదని విజ్ఞానం తెలియదు మనకి. అంత విస్తరించిపోయింది ఆ వేదం. ఆ విస్తరించిన వేదవృక్షం నుంచి రాలిపడిన పండుట గలితం ఫలం. గలితం అంటే రాలిపడింది. ఎలా రాలిపడింది? సాధారణంగా పళ్ళు చిలక కొడితే రాలిపడతాయి. అది సుఖముఖాత్ అన్నాడు. చిలక కొట్టింది అన్నాడు. ఒక ఆయన అన్నాడు చిలక కొట్టిన పండు చాలా తీయగా ఉంటుందని. కానీ తీయని పండునే చిలక కొడుతుంది. చిత్రం. అందుకే సుఖం కొట్టిందండి. కొడితే రాలిపడింది. అంత బాగుంది చూడండి. పట్టుకోండి అన్నాడు. అది సుఖం కొడితే పడిందండి. సుఖం ఎవరు? సుఖ మహర్షి. ఎంత అందమైన మాట చూడండి. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాత్ అమృత ద్రవ సంగీతం. మొత్తం అమృత ద్రవం నిండా అమృతం. తాగితే ఇంకేమున్నది? అమృత ద్రవ సంగీతం. పిబత భాగవతం. భాగవతం పానం చేయి. రసమాలయం. ఎప్పటి వరకు తాగాలండి? అదే ప్రశ్న. ఎప్పటి వరకు తాగాలండి? రసమాలయం. ఆలయం అదే మాట. అంటే లయావధి, లయము జరిగే వరకు అన్నాడు. అంతవరకు తాగుతుంటాడు. లయం జరిగే వరకు. లయం అంటే ఏమిటి? లీనమగుట అనంత. లయం అంటే లీనం. దేనిలో లీనం? పరమాత్మలో నువ్వు లీనమయ్యే వరకు, పరమాత్మతో నువ్వు తాదాత్మ్యం చెందే వరకు. బంధానికి మోక్షానికి తేడా ఒక్క మాటలో చెప్పారు ఋషులు. ఏమిటంటే ప్రపంచంతో తాదాత్మ్యం చెందితే బంధం, పరమాత్మతో తాదాత్మ్యం చెందితే మోక్షం. అంతే సింపుల్. విడుదల తిప్పితే అయిపోయింది. కానీ పెసరట్టు తిరిగేసడం తేలిక. విడుదల తిప్పడం మహా కష్టం. కింద పడుతున్న జలపాతాన్ని పైకి పోయడం అంత కష్టం. కింద పడడం జలపాతానికి సహజం. ప్రపంచం పరిగెత్తడం మన మనస్సుకు సహజం. ఇటు నుంచి అటు తిప్పాలంటే మోటార్లు కావాలి. అలాగే ఇటు నుంచి అటు తిప్పాలి అంటే బోధనలు కావాలి, మోటార్లు కావాలి, శాస్త్రాలు కావాలి. పరాంచి కాని పితృని స్వయంభూ కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమేక్షితం చెప్తుంది ఉపనిషత్తు. అందుకు ఎవడో ధీరుడు మాత్రమే అడు తిరుగుతాట. పరమాత్మ వైపు వాడు ఎక్కడ తిరుగుతుంది? అందుకు ఆ భవ్యమైన పరమాత్మ తాదాత్మ్యం చెంది లయమయ్యే వరకు భాగవతం విను. ఎంతవరకు వినాలండి? లయమయ్యే వరకు. ఈ జన్మలో అవుతుందా? మళ్ళీ పుట్టి భాగవతం లేకపోతే వినాల్సిన విధంగా వినకపోతే మళ్ళీ పుట్టి భాగవతం వినే యోగం వస్తుంది. అప్పుడైనా విను. అది పిబత భాగవతం రసమాలయం ముహురహో. ముహు మాటి మాటికి. అహో రసిక భూమి భావుక. రసికులు. రసికులు అంటే టేస్ట్ తెలిసిన వాళ్ళు. ఇది సరియైనది. రసం ఏంటో తెలియాలి కదా. ఒక మంచి మధుర పదార్థం చచ్చి చేదుగా ఉందన్నాడు. అయితే నీకు నాలుగు రోగం వచ్చింది ఆయన. తీపది వాడి చేదుగా అనిపించింది. ఏం చేస్తాం? అది రోగంట అంటారు హనుమాచార్యులు వారు. తెగులు పడిన వాడు తినబోయి మధురము చవిగాక పులుసుల చవిగోరినట్లు భవరోగముల పడి పరమామృతము నోన చవిగాక భవములు చవులాయనయ్యా అన్నాడు. గొప్ప మాట. ఎంత గొప్పగా చెప్పాడు. అందుకు రోగం ఉన్నవాడిగా తెలియదు. ఇది ఒక చిత్రమైన విషయం ఉందండి. పైత్యరోగం వస్తే నాలుగు రుచి తెలియదు. అప్పుడు ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళ్తే పడికి పలకించాడు. అయ్యా అసలు రుచి తెలియదంటే పడికి పలకిస్తే అంటే ముందు చప్పరించు, చేదుగా అనిపిస్తుంది. అలాగే చప్పరించు, ఆ చేదిపోతుంది అన్నాడు. అంటే రోగం పోయింది. రోగం పోయిందని ఎలా తెలుస్తుంది? అప్పుడు దాన్ని తీపి తెలుస్తుందని చెప్పండి. అంటే పైత్యం వల్ల వచ్చిన రుచి తెలియని జబ్బు పోవాలి అంటే పడికి బెల్లం చప్పరిస్తూ ఉంటే జబ్బు పోయి, రుచి తెలిసాక జబ్బు పోయింది తెలుస్తుంటాయి. అదేవిధంగా మనకి భగవదాం కథామృతం యొక్క రుచి తెలియట్లేదండి. ఏం చేయడం అంటే కథామృతం వింటూ ఉంటే జబ్బు పోయి అప్పుడు రుచి తెలుస్తుంది. అది వింటుకుంటే ఎప్పటికైనా. ఇప్పుడు రసికులారా అంటున్నాడు ఇక్కడ. రసికులారా అంటే వీళ్ళండి. మనకు రసికులు అంటే ఏవేవో అర్థాలు చేస్తాం. రసికులు అంటే ఇది అర్థం. భగవద్ రసాన్ని ఆస్వాదించగలిగిన వాడు రసికులు. అది ముహురహో రసికా భూమి భావుకా. ఇది భవ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఒకప్పుడు నారదుడు వారు దేశ సంచారం చేస్తూ ఈ కలియుగం చూస్తూ వస్తున్నట్టు. ఆ వస్తూ ఉండగా బృందావనంలో ప్రవేశించాడండి. ఆ బృందావనంలో ప్రవేశించేటప్పటికల్లా అక్కడ మంచి నవయౌవనవతి దివ్య తేజస్సుతో ఉన్న ఒక అమ్మాయి కనబడింది.
ఆవిడ దగ్గర వృద్ధులు ఇద్దరు చచ్చిపడినట్టుగా ఉన్నారు, ఇంకా చావలేదు, అవసాన కాలంలో ఉన్నట్టుగా ఇద్దరు వృద్ధులు పడి ఉన్నట్టు. నారదుల వారు చూసి అమ్మాయి నువ్వెవరు, మీ తాతయ్యల వీరు అన్నట్టు నారదుడు. కాదు నేను పిల్లలు అన్నాడు. నువ్వు యవ్వనంగా ఉన్నావు, నీ పిల్లలు పరమవృద్ధులుగా ఉన్నారు, ఇదేమిటి చిత్రం అంటే ఇక్కడికి వచ్చే వరకు నేను కూడా వృద్ధులుగానే ఉన్నాను. కానీ బృందావనంలో అడుగు పెట్టగానే భక్తినైన నాకు, అంటే ఆమె భక్తి దేవత, భక్తి దేవతలైన నాకు బృందావనంలో అడుగు పెట్టగానే యవ్వనం వచ్చేసింది. నేల మహిమ. కృష్ణ పరమాత్మ కూడా సంచరించాడు, గోపికలు పరమభక్తాగ్రేషులు వాడు సంచరించారు కనుక, ఈ నందవ్రజంలో పరమాత్మ నడియాడాడు కనుక ఆ మట్టి సోకగానే నాకు యవ్వనం వచ్చింది. కానీ వీళ్ళిద్దరూ మాత్రం అవసాన కాలంలో ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరమ్మా అంటే వీడి జ్ఞానం, వీడి వైరాగ్యం. జ్ఞాన వైరాగ్యాలు వృద్ధ రూపంలో ఉన్నాయట, భక్తి యవ్వన రూపంలో ఉంది. నా బాధ అంతా ఏమిటంటే వీళ్ళు ఎప్పుడు యవ్వనవంతులు అవుతారా అని బాధ. అయితే నేనున్నానులే, నాకు చాలా మంత్రాలు వచ్చు అని నడుము కట్టుకుని నాలుగు వరకు కూర్చుని పురుష సూక్తం, శ్రీ సూక్తం ఏదో అన్ని వాడి చెవుల్లో చదివేటి ఏం లాభం లేదు. ఆగ ఈ కథలో కూడా సింబాలజీ జరుగుతుంది. ఇక్కడ జ్ఞాన వైరాగ్యాలు లేవు, అది సృష్టించిపోయింది. లేదా బృందావనం మహిమలో భక్తి ఉంది, జ్ఞాన వైరాగ్యాలు. అప్పుడు వీళ్ళని మళ్ళీ యవ్వనవంతులు చేసే వరకు నేను ఊరుకోను, నడుము బిగిస్తానన్నట్ట. ఎలా చేస్తాం, ఏం చేస్తాం? ఒక్కసారి తలంచుకుంటే సనకసనందనాథులు వచ్చేట. వీళ్ళకి తిరిగి యవ్వనం కావాలంటే ఒకటే మంచి ప్రయోజనం ఉన్నది. అదేమిటి అంటే భాగవత కథాశ్రవణము అని చెప్పాడు. అప్పుడు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి సనకసనందనాథ సమక్షంలో భగవత్ కథాశ్రవణం చేస్తే వాళ్ళకి తిరిగి యవ్వనం వచ్చింది. అంటే అర్థం ఏమిటి ఈ కథలు చెప్పదలుచుకునేది? జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తి అసలు భక్తి అండి. జ్ఞానం అంటే భగవద్ అనుభవము, జ్ఞానము అంటే నాలెడ్జ్ కాదు, ఎక్స్పీరియన్స్. రుచి తెలిసిందా అంటే తీపి చేదు రాయడం కాదు, రుచి తెలిసిందా అంటే అనుభవం అయ్యిందా అనేది అర్థం ఇక్కడ. జ్ఞానం అంటే భగవద్ అనుభవం. భగవత్ ప్రీతి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ప్రపంచం యొక్క అసలు స్వరూపం తెలిసి ఇది పనికి మారిందని తెలిసి అది పనికొచ్చిందని తెలియాలి. ఇది పనికి మారిందని తెలిసే వరకు అది పనికొచ్చిందని తెలియదు, అది వచ్చిన బాధ. అందుకే అది వైరాగ్యం, అది జ్ఞానం. జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తి అసలు భక్తి. అది కలగాలి అంటే భాగవతం వల్లే కలుగుతుంది అని పద్మపురాణం చెప్పిన బ్రహ్మేంద్రుడు కథ ఇది. కనుక ముగ్గురు తిరిగి పుష్టి పొందారు, అక్కడ యవ్వనవంతులు అయ్యారట భాగవత కథాశ్రవణం వల్ల. కనుక ఎంత కలి అని మనం ఉపేక్షించనక్కర్లేదు, ఇలాంటి కలిలో కూడా మనం భగవత్ కథ వల్ల తరించవచ్చు అని. అంతేకాదు ఈ కథ చెప్తుంటే శౌనకాదులు గొప్ప మాట అంటారు, అయ్యా కలిపురుషుడు ఇంత దుర్మార్గుడే, పరమాత్మ అసలు ఎందుకు అయ్యా ఎలా చేశారు? ఆ మాటకు వస్తే ఈయన కూడా ఎందుకు ఉపేక్షించాడు కొంత పరీక్షకు మహారాజు అంటే ఒక మాట చెప్తారండి సూత పురాణుడు. అయ్యా ఒక్కొక్క కాలంలో కొన్ని సంస్కారాలు వస్తాయి, ఏం చేస్తాం? ఒక వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు రకరకాల పురుగులు పుడతాయి. నిజానికి అన్ని యుగాల్లో తక్కువ టైం కలిగేది, వాడి తక్కువ. ఇది ఇరువురికి యుగాల్లో పాప సంస్కారం కలిగిన జీవులందరినీ డంప్ చేసి పంపించేస్తాడు. కానీ ఇలాంటి కలిలో కూడా ఇదివరకటి యుగాల కంటే సులభమైన ఉపాయం ఉన్నది. ఇదివరకటి యుగాల్లో ధ్యానము, జపము, తపము చేస్తే గాని దొరకనిది కలియుగంలో తలో కేశవ కీర్తన, కృష్ణ సంకీర్తనతో పొందవచ్చు అన్నాడు. అంత తేలిగ్గా మోక్షం వస్తుందన్నమాట. కానీ కృష్ణ సంకీర్తన చేయాలని బుద్ధి అంత తేలిగ్గా పుట్టదు యుగాలు, అది తెలుసుకోండి. అంత తేలిగ్గా పుట్టదు. బుద్ధి చెదరగొడతాడు, నమ్మకాన్ని చెదరగొడతాడు. పైగా ఈ సంప్రదాయం తెలియని వాళ్ళు ఏవో చెప్తూ ఉంటే మనం వాళ్ళ మాటలు విని దేనికి పనికిరానిదేమో, మూర్ఖమేమో అని బుద్ధులు పుడతాయి. అంటే కృష్ణ సంకీర్తన చేయడం కూడా అంత కష్టమైపోతుంది. కానీ ఒకవేళ చేయగలిగేమా, జపాలక్కర్లేదు, తపాలక్కర్లేదు, కృష్ణ సంకీర్తన చేయాలి, తరించగలం. అందుకు భగవత్ కథ వినడం, ఆనందించడం, ఆనందించిన భగవత్ కథని తిరిగి ప్రేమగా ఆలపించడం, ఇదే కృష్ణ సంకీర్తన అంటే. ఇంకేమిటి? అందుకని సంకీర్తన చేయాలి అంటే నాకు మ్యూజిక్ రాదండి, హార్మోనియం పెట్టి తెలియదండి అని కాదు ఇక్కడ అర్థం. అవి సంకీర్తనలు కావు. సంకీర్తన అంటే ఏంటో చెప్పాడు, నా లీలల్ని మనసారా స్మరిస్తూ ప్రేమగా తిరిగంటే అదే సంకీర్తన అండి. ఏమున్నది ఇక్కడ? అది కలో కేశవ కీర్తన అని. అందుకు అటువంటి భగవత్ సంకీర్తన, భగవత్ కథే భగవంతుడు కనుక ఈ రోజు కృష్ణ భగవాను ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు. మనం భగవాన్ ఆరాధన చేసుకున్నాం. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకల్లా మనం ఇక్కడ సమావేశమై భాగవత కథాశ్రవణం చేసుకుని తరించుదాం. మళ్ళీ రేపు సాయంత్రం 6 గంటలకు. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే 25 ఏళ్లుగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నిరాఘాటంగా పారాయణ చేస్తున్నటువంటి ఒక భక్త బృందం
ఈ 25 సందర్భంగా భాగవత సప్తాహం చెయ్యాలని సంకల్పించుకుంది. అదే ఈ సప్తాహం. ఆ బృందం వల్ల మనందరం విని కలిసి జరుగుతున్నాం. అందుకే ఎవరు చేసుకుంటారంట